పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। पढ़े जो करो सामने कसरत कोई ना हो। ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। దయచేసి కూర్చోండి. మనం ఆరాధన ప్రవేశించక ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఇరవయో వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాను దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. మరొకసారి అందరము దగ్గరగా స్పష్టంగా అర్థమవునట్లుగా మరొకసారి ఇదే భాగం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాను దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, సత్య స్వరూపయోగ మా తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నేడు దినాన మిమ్మల్ని మేము ఆరాధించటకు గాను మా తండ్రి మమ్మల్ని అందరినీ దేవా మీరు సమకూర్చి దేవా నీ ఆలయంలోకి మమ్మల్ని నడిపించినందుకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. దేవాట్లో పాడే పాటల్లో పరిపూర్ణమైన మీ కృపనిచ్చారు. మేము ప్రార్థించిన మేరకు మాకు తోడై ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తిరిగి ప్రభువా నాయనా సర్వ సమాజములో సంఘముగా నాయనా మీ సన్నిధిలో మేము ఆరాధించటకు పూర్వము నాయనా గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అపోస్తలుడైన పౌలు తను పలికిన మాటను మరొకసారి మేము ధ్యానించనేంటుండగా నాయనా మీ ప్రేమను మాకు కనపరచును, మీ బాహువును మాకు చూపును, మీ మంచితనం అంతా మా ఎదుట ఉంచును. మీరు కనపరచడం ద్వారా మీ మంచితనాన్ని బట్టి, మీరు మా ఎడలో జరిగించిన కార్యమును బట్టి ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని, అందుకొరకై పరిశుద్ధమైన లేఖనముల ఆధార ప్రకారం మీరు మాతో ముచ్చటించి మాట్లాడి దేవా మిమ్మల్ని ఆరాధించడం గాను మీ స్వరమును వినిపింపచేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క సహాయమునే కోరుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం పోయిన వారం కూడా ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే అపోస్తలుడైన పౌలు తను పలికినటువంటి ఈ మాటల్లో ఒక సంగతిని మాత్రం ఆరాధన కొరకై నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను అని. నాతో కలిసి మీ అందరూ కూడా ఈ మాటను పలకడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నన్ను ప్రేమించి నా కొరకు
తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు తనేమంటున్నాడంటే, నన్ను ప్రేమించాడు ప్రభు, నన్ను ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభు వారు. నన్ను ప్రేమించుట ఎలా ప్రేమించాడంటే, నా కొరకు తనకు తానే సిలువలో అప్పగించుకున్నాడు అంటున్నాడు. ఎలాగంటండి? తన్ను ప్రేమించి మరి తనకు తానే ఏం చేశాడంట? అప్పగించుకున్నాడంట. యేసు ప్రభు వారు తనకు తాను అప్పగించుకున్నాడా లేదా అప్పగింపబడ్డాడా అన్న సంగతిని మీకు ఒక ప్రశ్న వేయాలని ఇష్టపడుతున్నాను. మీ మటుకు మీరు ఒకవేళ మీకు తెలుసుంటే ఆ మాటలు మీరు చెప్పొచ్చు. యేసు ప్రభు వారు తను తాను అప్పగించుకున్నాడా లేదా ఎవరైనా అప్పగించారా? తను తాను అప్పగించుకున్నాడు. మరి బైబిల్లో ఒక సంగతిని మనం చూడగలం. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని రాయబడింది. ఆయనను అప్పగించాడా లేదా? గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి సమూహం అంతా మరి బంట్రోతులు వచ్చినారు. మరి ప్రధాన యాజకులు వాళ్ళు పంపిన కారణాన్ని బట్టి ఇస్కరియోతు యూదా వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని ప్రభుని తీసుకెళ్లారు. మరి అప్పుడు వారు తీసుకెళ్లి అప్పగించినట్ట, యేసు ప్రభు వారు తాను అప్పగించుకున్నట్ట? చెప్పండి. సరే, మీరు సందిగ్ధంలో పడడం అవసరం లేదు. బైబిల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటే అది మనకు బాగా అర్థమవుతుంది. దేవుని వాక్యం ఎంత మాత్రము నిరర్ధకము కానిరదు. ఆకాశము భూమి గతించును గాని దేవుని మాటలు ఒక పొల్లైనను తప్పిపోదు. అయితే యేసు ప్రభు వారు ఎలా చేశాడు అని అంటే, తనకు తాను అప్పగించుకున్నాడు. పౌలైతే నా కొరకు తను తాను అప్పగించుకుంటున్నాడు అన్నాడు. అంటే తను వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎవరి గురించో నాకు సంబంధం లేదయ్యా అని గలతీలకును సర్వమానవాళికి ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభువారు బాహాటంగా కలవరిశిలలో తను తాను అప్పగించుకున్నది ఎందుకొరకో తెలుసా? నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నాడు. నేను విమోచింపబడ్డానికి, నేను పాపం నుంచి వేరు చేయబడ్డానికి, నా శిక్ష ఆయన భరించుట కొరకై తనకు తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు అంటున్నాడు. సరే, తనకు తాను అప్పగించుకున్నాడా యేసు ప్రభువారు లేదా ఆయనను అప్పగించారా అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి బైబిల్లో మనం చూడగలము. చూడండి ఆ సంగతి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. అక్కడ మనం ఆ సంగతిని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పాను. ఆయన అప్పగింపకబడు మునుపు, అంటే అప్పగించబడేటువంటి రాత్రి ఆయన ఏం చేశారంటే పస్కాను పూజించారు, పస్కాను ఆచరించారు. శిష్యులు ఆయన సమూహం అంతా కలిసి ఒక మేడగదిలో కూర్చున్నాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మరి పస్కాను ఆచరిస్తున్నాడు. ఏమని ఆచరించాడంటే మరి రొట్టెను తీసుకున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, దాన్ని విరిచాడు. విరిచి ఏమంటున్నాడు? ఇది మీ కొరకై ఇవ్వబడుచున్న నా శరీరం అంటున్నాడు. విరిచింది ఏంటిది? ఆయన శరీరం. ఎవరు విరిచారు? ఎవరు విరిచారండి? యేసు ప్రభు వారు విరిచాడు. ఎవరి కొరకై విరిచాడు? మీ కొరకై విరవబడుచున్న శరీరం అన్నాడు. అంటే యేసు ప్రభు వారు తన శరీరాన్ని ఎవరికి అప్పగించుకోలేదు, తన్ను తానే ఏం చేశాడు? విరిచాడు. ఆ తర్వాత చూడండి, ఆ మాట కూడా రాయబడింది 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము. అంటే యేసు ప్రభు వారిని ఎవరో పట్టుకొని ఆయన ఈడ్చుకొని పోయి ఆయనను అప్పగించి ఆయనను సిలువేశారన్న సంగతి అది బైబిల్లో రాయబడినప్పటికీ ఆత్మీయంగా ప్రభు మాట్లాడినటువంటి విషయం ఏంటిది అని అంటే, తనకు తానే ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు తను తాను అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? చూడండి, ఆ మాట కూడా రాయబడింది. ఎవరికి అప్పగించుకున్నాడు అన్న సంగతి ఇదే లూకాసు వార్త 22వ అధ్యాయంలో 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచాడు. ఎవరికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడంటే తండ్రి అయిన దేవునికి ఆకాశం వైపు కన్నులెత్తి దాన్ని ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇప్పుడు ఆ శరీరాన్ని ఏం చేశాడు? విరిచాడు. అంటే ఎవరి కొరకు అప్పగించుకున్నాడు అంటే మన కొరకు అప్పగించుకున్నాడు.
ఎందు నిమిత్తమై అప్పగించుకున్నాడు? ఎవరికి అప్పగించుకున్నాడంటే తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. ఈ సంగతి మరింత బలపడడానికి అపోస్తలుడైన పౌలు ఆ మాట అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను తనకు తానే ఎవరికి అప్పగించుకున్నాడంట? దేవునికి ఒక అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అయ్యా, ఇదిగో ఈ సర్వ మానవాళి మరి వారి పాపము నుంచి విమోచింపబడాలంటే ఇదిగో బలిగా నేనేమవుతున్నాను? అర్పించబడుతున్నాను. ఎవరికి? తండ్రి అయిన దేవునికి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు. కృతజ్ఞతాస్తులు చెల్లించడం అంటే అర్పణగా ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఇది నా శరీరము అని యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని ఏం చేశాడు? విరిచాడు. ఇది నా రక్తము అని ఆ ద్రాక్షరసాన్ని తీసి ఏం చేశాడు? చిందించాడు. యేసు ప్రభువారు తను తానుగా ఏం చేశాడంటే మన కొరకు దేవునికి ఏం చేశాడు? ఒక అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ఈ సంగతినే పౌలు ఏమంటాడో తెలుసా? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదివిన మాట, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సాధారణంగా మనమందరం కూడా ప్రభువుని అంగీకరించినటువంటి దేవుని పిల్లలమైన మనమందరం కూడా వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించడానికి ఏమని ఆరాధించాలో తెలుసా? నిజముగా అయ్యా నన్ను ప్రేమించావు, నీ ప్రేమ ఎలాంటిదో తెలుసా? వాస్తవానికి నేను అర్పించబడాలా, అర్పణగా బలిగా అర్పించబడాలా. బలి అంటే అర్థం ఏంటిది అని అంటే, బలి ఎలా అర్పిస్తారు అంటే, మరి దహన బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద ఏం చేయాలంటే పశువును, వధింపబడేటువంటి పశువును మరి పరచాలా. పరిచి దాన్ని ఏం చేయాలంట? రెండుగా ఖండించాలా. ఖండించి దాన్ని ఏం చేయాలా? దహించి వేయాలా, కాల్చివేయాలా. యేసు ప్రభువారు కూడా కల్వరి శిలువలో ఎలాగ వేలాడదీయబడ్డాడంటే 3 మేకుల మీద మధ్యాకాశంలో వేలాడదీయబడి ఏం చేశాడో తెలుసా? ఆయన విరిగబడ్డాడు. తన శరీరం అంతా ఏమైపోయింది? దారులుగా దున్నబడింది. ఆయన పగలు 9 నుండి 3 గంటల వరకు ఎలా ఉన్నాడు? ఆ ఎండలో కాలిపోతూ వచ్చాడు. అంటే ఆయన ఏమయ్యాడు అని అంటే ఒక అర్పణగాను బలిగా అర్పించబడుతూ వచ్చాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. పౌలు మరి నేడు దినాన మనకు సవాలు విసురుతున్నాడు. ఏమని తెలుసా? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన నేను బ్రతుకుతున్నానంటే మనం కూడా ఏ విధంగా ఆరాధించాలో తెలుసా? అయ్యా నన్ను ప్రేమించావు, నన్ను ప్రేమించావు కనుకే నీకు నీవుగా ఏం చేశావు? అర్పించబడ్డావు. ఒక అర్పణగా అర్పించబడ్డావు, బలిగా అర్పించబడ్డావు. కాబట్టి నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు సమర్పిస్తున్నానని ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. మంచిదే. ప్రభు తన్ను తాను ఎందుకొరకై అప్పగించుకున్నాడు అంటే, మనుషులమైనటువంటి ప్రభుని అంగీకరించినటువంటి దేవుని కుమారులమైన మన కొరకు అప్పగించుకున్నాడు. కానీ కొన్ని సంగతులు బైబిల్లో ఎందుకొరకై మనం ఏమి చేయబడాలని మరి తను తాను దేవుడు అప్పగించుకున్న సంగతి, కొన్ని సంగతులు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధించడానికి మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఇదే గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మొదటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. నాతో కలిసి ఈ మాట పలకడానికి ప్రయత్నం చేయండి. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. మన కొరకు యేసు ప్రభువు వారు అప్పగించుకున్నాడు, మంచిదే. కానీ ఎందుకొరకు అప్పగించుకున్నాడో తెలుసా? మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడంట? అర్పణగాను బలిగాను తను తాను అప్పగించుకున్నాడు. ఇది మొదటి సంగతి. మన పాపముల నిమిత్తం ఏమైపోవాలా? మనము అర్పించబడాలా, మనము బలిగావించబడాలా, మనము బలి చేయబడాలా. అయితే మనకు ప్రతిగా ఏం చేశాడంట? మనను ప్రేమించి మన పాపముల నిమిత్తం యేసు ప్రభువు వారు ఏమయ్యాడు? తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆ మాట రాయబడింది. ఎలాంటి పాపములో మనం నిలిచున్నామన్న సంగతి అక్కడ రాయబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2-3 వచనాలు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు
కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎలా ఉన్నామంట మనము? శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా ఏమయ్యామంట? దైవోగ్రతకు పాత్రులమయ్యామంట. ఎలా పాత్రులమయ్యామంటే మనము మన పాపముల ద్వారా మనం ఎలా పాత్రమయ్యామంట? శరీరం యొక్క కోరికలు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా ఏమయ్యాము? దైవోగ్రతకు పాత్రులమయ్యాం. అక్కడ 6 అంకేసి చిన్న సంఖ్య రాయబడి ఉంటుంది చూడండి. దైవోగ్రత అంటే అక్కడ మాట రాయబడింది ఏమని? ఉగ్రత పిల్లలమై ఉన్నామంట. అంటే శరీరం యొక్క కోరికలను మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు భూమి మీద స్వభావ సిద్ధంగా ఏమైపోయాము అని అంటే ఉగ్రత పిల్లలమైపోయాం, ఉగ్రతకు పాత్రులమయ్యాం. ఏ ఉగ్రతకు పాత్రులమయ్యాం తెలుసా? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమైపోయాం. అది మన పాపము. అయితే ఈ పాపము నుండి విడిపించడానికి యేసుప్రభువు వారు ఏమయ్యాడంట? తన్ను తాను అప్పగించుకున్నాడు. సరే, ఈ సంగతి ఇలా ఉంచితే మరి దైవోగ్రతకు మనం పాత్రులం అన్నాడు. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉగ్రత పిల్లలం అయ్యామంట మనం. సరే, ఉగ్రత అంటే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడింది. ఆ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆ ఉగ్రత ఎలా ఉంది అన్న సంగతి అక్కడ రాయబడింది. 6వ అధ్యాయము 15వ వచనము నుండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలో దావుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడేవాడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుందరు. ఆ ఉగ్రత మహాదినం ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని తాళజాలిన వాడు ఎవరూ లేరంట. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, పేరెన్నిక కలిగినటువంటి వారు, ఈ సర్వ భూ ప్రపంచ మానవాళి అన్నటువంటి మనుషులందరూ కూడా ఏమైపోతున్నా తెలుసా? ఆ గొర్రెపిల్ల మహా ఉగ్రతకు తాళలేక కొండ సందులలోను బండ సందులలోను మహాపర్వతముల యొద్దకు వెళ్ళి, అయ్యా బండలారా, కొండలారా, బండ సందులారా, మా మీద పడి ఆ గొర్రెపిల్ల మహా ఉగ్రత దినానికి మమ్మల్ని, ఆ ఉగ్రతకు మమ్మల్ని ఏం చేయండి? మరుగు చేయండి అని వాటితో చెప్పుకుంటారంట. అర్థమైందా? అంటే ఉగ్రత దినం ఎలా ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మనల్ని ఎవరు కూడా రక్షించేవాడు లేడు. ఈ ప్రపంచంలో నలుదిక్కుల ఏ దేశానికి పోయినా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఏమి చేసినా, ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆ ఉగ్రతను మాత్రం ఎవరు తప్పించుకోలేరు. అది దైవోగ్రత. ప్రస్తుత దినాలు దేవుని యొక్క కృపా దినాలు. అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన రక్షించి, సంరక్షించి, పరిశుద్ధాత్ముడిగా మనలో కార్యము చేసి దేవుని ప్రేమను కనపరుస్తున్నాడు. అయితే ఒక దినం రాబోతుంది. ఆ దినం ఎలాంటి దినం అంటే అది గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము. ఆ దినము ఎవ్వరు కూడా తాళజాలనటువంటి వాళ్ళు లేడు. ప్రస్తుతం మన కనబడుతున్నటువంటి వారు, ప్రభుని అంగీకరించక లోకంలో తిరుగుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు భూరాజులే, వాళ్ళు పేరెన్నిక కలిగిన వాళ్ళే, సహస్రాధిపతులే, ధనికులే, వారు గొప్పవారు అనుకుంటున్నారు. కానీ వీరందరూ ఏమైపోతారు? ఆ రోజు ఎవ్వరు కూడా నిలబడలేక కొండ సందుల్లో, బండ సందుల్లో, పర్వతాల్లో నిలిచుండి, అయ్యా ఈ ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయండి అని ఏం చేస్తారంట? వాటితో చెప్పుకొని ఏడుస్తుంటారు. నా తలంపు ఏంటిదంటే, అలాంటి ఉగ్రతకు పాత్రులమైన మనలను, అలాంటి పాపమునకు ఉగ్రత పిల్లలమై పాత్రులమైన మనలను విమోచించడానికి తన్ను తాను యేసుప్రభువు వారు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. యేసుప్రభువు వారు కలవరిశిలలో ఎందుకు వేలాడదీయవలసి వచ్చింది? ఆయన మహోన్నతుడైన దేవుడు కదా. ఆయన మహత్తుగల మాట చేత ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు. భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది. సమస్త జీవరాశులను యేసుప్రభువు వారు కేవలం తన మహత్తుగల మాట చేత నిర్వహించిన ఆ దేవుడు మనిషి యొక్క పాపాన్ని విమోచించలేడా? అయితే కానీ ప్రేమమయుడైనటువంటి దేవుడు ఆ ఉగ్రతను మనం తప్పించడానికి మానవులమైన మన ఎడల తన ప్రేమ ఎలా కనపరిచాడో తెలుసా? తన్ను తానుగా సిలువలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి మనపూర్వకంగా మనం ఏం చేయాలో తెలుసా? గుడ్డ మీద చేసుకొని, ప్రభువా ఆ ఉగ్రతకు పాత్రుడనే, ఆ ఉగ్రతకు పాత్రురాలినే, నిజంగా నా పాపమును బట్టి నేనేం చేయాలో తెలుసా? నేను కూడా అలా నశించాలి, నేను కూడా ఆ ఉగ్రతకు పాత్రుడైనటువంటి వాడినే. అయితే నన్ను రక్షించడానికి, నా పాపమును తప్పించడానికి, నా శరీరం యొక్కయో నా మనసు యొక్క కోరికను నెరవేర్చుకొనొచ్చు, నేను బ్రతికిన నా జీవితాన్ని బట్టి నేను నశించవలసింది. కానీ నాకు ప్రతిగా, నా కొరకై నన్ను ప్రేమించి నువ్వేం చేసావు తెలుసా? తన్ను తానుగా అప్పగించుకున్నావు ప్రభువా. అందుని బట్టి నేను మనపూర్వకంగా ఏం చేస్తున్నాను? నిన్ను ఆరాధిస్తున్నాను. ఒక్క మాట ప్రభుని ఆరాధిస్తే మన ఆరాధన
ధూపం వల్లే ప్రభు సన్నిధికి చేరుతుంది. ఇలా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? మనపూర్వకంగా ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి సంగతి, తను తాను ఎందుకు ప్రభు అప్పగించుకున్నాడు అన్న సంగతి. రెండవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను రండి. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నాతో కలిసి ఈ మాట మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దానిని పవిత్రపరిచి మరి పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు ఏంటంట? తను తాను అప్పగించుకున్నాడు. ఏంటిదంట అది? సంఘము. సంఘము కొరకై యేసు ప్రభువారు ఏం చేశాడంట అండి? తన్ను తాను అప్పగించుకున్నాడంట. దేని కొరకు అప్పగించుకున్నాడండి? సంఘము కొరకు. సంఘము పరిశుద్ధపరచబడాలని, సంఘము దేవుని ఎదుట మహిమగల సంఘముగా నిలబడాలని, ఈ సంఘము ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా, నిష్కల్మషమైనదిగా, ఏ ముడత మచ్చ కలంకము డాగు లేనిదిగా ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలంట? మహిమగల సంఘముగా పవిత్రపరచబడి పరిశుద్ధమైనదిగా ఉండాలని సంఘము కొరకు యేసు ప్రభువారు ఏం చేశాడంట? తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి సంఘము అంటే ఏంటిది? సంఘము అంటే ఏంటిదో చూడండి. ఇదే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయింది. సంఘం అంటే ఏంటిదంట? ఆయన శరీరము. యేసు ప్రభువారు శిరస్సు, మరి సంఘము ఏంటిదంటే ఆయన శరీరము. ఈ శరీరం ఎలా ఉండాలంట? ప్రభు సన్నిధిలో పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, ఏ కలంకము లేనిదిగా ప్రభు సన్నిధిలో మహిమగల సంఘముగా నిలబెట్టుకోవాలని యేసు ప్రభువారు ఏం చేశాడంట? తన్ను తాను అప్పగించుకున్నాడు. సరే, మరింత లోతుగా మనం ఆలోచన చేస్తే మరి ఆయన సంఘము అంటే ఏంటిది అని అంటే ఆయన శరీరం అని చెప్పబడింది. మరి ఆయన శరీరం అంటే ఏంటిది అని అంటే కొరింథీ పత్రికలో ఆ మాట రాయబడింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై, నాతో కలిసి మీరు ఈ మాట పలకడానికి ప్రయత్నం చేయండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి. సంఘము అంటే ఏంటిదని చెప్పబడిందండి? ఆయన శరీరం. ఆయన శరీరము అంటే ఏంటిదనంటే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం ప్రకారము ఆయన శరీరం అంటే ఏందంట? మనము. అటువలే మీరు కూడా క్రీస్తు శరీరమయ్యుండి. అంటే యేసు ప్రభువారు శిరస్సు, ఆయన శరీరము ఏంటిదనంటే మనము. అంటే తన స్వరక్తము చేత సంపాదించి కొనబడినటువంటి ప్రతి మానవుడు కూడా ఎవరు అనంటే యేసు ప్రభువారి యొక్క శరీరము అని అర్థం. ఒకవేళ బహుశా ఇక్కడ కూర్చున్న మనమందరం సామాన్యమైన మనుషులు మనం అనుకుంటున్నామేమో. నేను సామాన్యమైన దాన్ని, అందరితో పాటుగా నేను కూడా బ్రతుకుతున్నాను, వస్తున్నాను, ప్రభుని ఆరాధించి వెళ్తున్నాను, సాధారణమైనటువంటి మనిషిగా నేను కూడా బ్రతుకుతున్నాను అని ఒకవేళ తలంచుతున్నామేమో. ప్రేమైన వర్లారా, దేవుడు జ్ఞాపకం చేస్తుందేమో తెలుసా? దేవుని రక్తము చేత విమోచింపబడి, ఆయన రక్తము చేత కొనబడి, ప్రభు చేత అంటే పశ్చాత్తాప హృదయముతో ప్రభుని అంగీకరించి దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబడిన నీవు ఎవరో తెలుసా? ఆయన శరీరం. ఆయన శరీరం అంటే నీవు ఆయన శరీరంలో ఒక భాగము. ఇప్పుడు ఉదాహరణకి తల ఉంది, ఈ శిరస్సు ఎవరంటే యేసు ప్రభువారు. ఈ శరీరం ఎవరంటే నీవే. ఈ శరీరంలో నువ్వు ఒక భాగము. నువ్వు ఒక చెయ్యి ఉండొచ్చు, కుడి చెయ్యి ఉండొచ్చు, లేదా నువ్వు ఎడమ కాలై ఉండొచ్చు, లేదా గుండెవై ఉండొచ్చు, లేదా బాధ్యతలు వహించడానికి నువ్వు ఏం చేస్తావంటే భారం వహించేటువంటి కుడి భుజమై ఉండొచ్చు. ఇలా రకరకాలుగా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? దేవుని యొక్క శరీరానికి అవయవమై ఉన్నావు అన్నారు. నా తలంపు ఏంటిదనంటే
యేసు ప్రభు వారి ఎదుట మనమందరము కూడా మహిమగల సంఘముగా నిలబడడానికి, కలంకము లేని వారిగా మనము నిలబడడానికి, నిర్దోషమైన వారంగా నిలబడడానికి, పరిశుద్ధమైన వారంగా పవిత్రమైనటువంటి సంఘముగా ప్రభు సన్నిధిలో నిలబడడానికి తన్ను తాను యేసు ప్రభు వారు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు అప్పగించుకున్నాడు అనంటే, మహిమగల సంఘముగా తన ఎదుట మనము నిలబడడానికి ఆయన ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. కాబట్టి మనపూర్వకంగా మనం ఆరాధించాలా. అయ్యా, నేను ఏ పాటిదాన్నో, ఎక్కడనో బ్రతకవలసిన వాడినో, ఎక్కడనో బ్రతకవలసిన దాన్ని, అయితే నన్ను ఏం చేశావు? నీ స్వరక్తము చేత విమోచించి ఈ రోజు పరిశుద్ధుల మధ్యన సంఘముగా చేర్చి నీ శరీరముగా చేసుకొని నీ శరీరంలో ఒక అవయముగా చేసి పరిశుద్ధమైన వాడిగా, పరిశుద్ధమైన దానిగా, పవిత్రమైన దానిగా నీ ఎదుట మహిమగల సంఘముగా నేను నిలబడ్డాలని నా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్నావయ్యా. నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు సమర్పిస్తున్నానని ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నా. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను రండి. మూడవ సంగతి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీని గూర్చిన సాక్ష్యం యుక్త కాలమందు మీకు ఇయ్యబడును. నాతో కలిసి మీరు ఈ మాట పలకడానికి ప్రయత్నం చేయండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. మూడవదిగా యేసు ప్రభు వారు ఎందుకొరకు తను తాను అప్పగించుకున్నాడో తెలుసా? విమోచన క్రయధనముగా అప్పగించుకున్నాడు. విమోచన క్రయధనం అంటే అర్థమైందో తెలుసా? విమోచన క్రయధనం అంటే మీకు అర్థం కావడానికి ఒక సంగతి చెప్తాను. ఏదైనా వస్తువు తాకట్టు పెట్టామనుకోండి, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టాం, బంగారము, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టాం. దాన్ని విడిపించాలా. విడిపించాలంటే ఏం చేయాలా? కొంత క్రయం చెల్లించాలి. వారు ఏదైతే వెల చెప్తారో, వారు ఎంతైతే ఇది విడిపించాలి అని అంటే దీనికి ఇంత ఖర్చు అయింది, ఈ ఖర్చు నువ్వు ఇస్తేనే ఇదేమైంది? విడిపించబడుతుంది. అంటే విడిపించుట కొరకై ఉపయోగించినటువంటి ధనం ఏదైతే ఉందో అదేంది? విమోచన క్రయధనం. దేనినైతే నువ్వు విడిపించడానికి ఎంతైతే డబ్బు వెల చెల్లిస్తావో అది ఏంటిదంట? అది విమోచన క్రయధనం. అంటే యేసు ప్రభు వారు దేని కొరకు తను అప్పగించుకున్నాడంటే మనందరిని విమోచించడానికి విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడంట. సరే, మనల్ని విడిపించాలంటే మనం ఎక్కడ పట్టుబడ్డాం? మరి మనం విడిపించాలంటే సరే ఎక్కడో ఒక దగ్గర చిక్కులో పడితేనే కదా. ఎక్కడనో మరి ఆ చిక్కులో పడిపోయి మరి బయటికి రాలేకుంటే యేసు ప్రభు వారు ఏం చేశాడు? విమోచన క్రయధనముగా తను అప్పగించుకొని మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, బయటికి తీసుకొచ్చాడు, విడిపించాడు అని అర్థం. విమోచన అంటే విడిపించాడు. మరి తను అప్పగించుకున్నాడు యేసు ప్రభు వారు మనల్ని విడిపించడానికి. అయితే మనమే చేయబడ్డామో తెలుసా? చూడండి, ఆ మాట రాయబడింది యాకోబు పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి, రోమా పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడింది. 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నాతో కలిసి ఈ మాట మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. నేను పాపమునకు అమ్మబడి. ఎక్కడికి అమ్మవేయబడ్డామో తెలుసా? మనంతట మనము పాపమునకు అప్పగించుకొని పాపమునకు అమ్మివేయబడ్డాం. పాపమునకు అమ్మివేయబడ్డాం కాబట్టి ఇప్పుడు ఆ పాపము మనల్ని ఏం చేసిందంటే మనల్ని పట్టుకొని నరకానికి ఇడ్చుకెళ్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము, అది రెండవ మరణము, నరకము. అయితే దాని నుంచి ఎవరు మనల్ని విడిపించలేరు. అయితే మనల్ని విడిపించడానికి, ఈ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు ఏమయ్యాడంట? విమోచన క్రయధనముగా అప్పగించుకున్నాడు. అయితే పాపమునకు అమ్మివేయబడ్డాము, కరెక్టే. పాపమునకు అమ్మివేయబడిన మనము ఎలా అయ్యామో తెలుసా? చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయం ఏ విధంగా మనం చేయబడ్డామన్న సంగతి అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులయుంటిరి. చాలు, పాపమునకు అమ్మివేయబడ్డమే కాదు కానీ ఇప్పుడు పాపమునకు ఏమైపోయామంట? దాసులమైపోయాం. దాసులు అంటే ఎలాంటి వారు తెలుసా? ఇంకా బయటికి రాలేరు.
దాని నుంచి ఎవరు విడిపించలేరు. ఒకవేళ విడిపించబడాలి, మనం బయటపడాలని ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి ఏ మాత్రము బయటికి రాలేరు. ఉదాహరణకు మనం చూడగలం చాలా సంగతులు. ఇక్కడున్న వారు కూడా బహుశా ప్రభుని ఎరగక మునుపు జీవితాలు వారు అయ్యి ఉండొచ్చు. ఒకవేళ కొంతమంది తాగుడుకు బానిసలు అయి ఉంటారు. ఎలా ఉంటారో తెలుసా? అన్నా, మానేద్దామని ఎంత ప్రయత్నం చేసినా దాన్ని నేనేం చేస్తున్నాను, మానలేకపోతున్నాను అంటాడు. సిగరెట్ అయినా కానీ, మందు అయినా కానీ, రకరకాల చెడు వ్యసనాలకు ఏమైపోతారు, బానిసలైపోతారు. దాసత్వానికి అమ్మివేయబడ్డాం. అయితే దాని నుంచి ఎంత ప్రయత్నం చేసినా రాలేం మనం. ఎందుకో తెలుసా? దానికి ఉన్న శక్తి, దాని ప్రభావము, పాపం యొక్క ప్రభావము అలాంటిది. ఇలాంటి నైజము, ఇలాంటి పాపం యొక్క బానిసత్వము, దాసత్వం నుండి మనం విడిపించబడలేం కనుక యేసు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? ఇలాంటి దాసత్వము నుండి, ఇలాంటి పాపము నుండి, ఈ బానిసత్వము నుండి యేసు ప్రభు వారు ఏం చేశారంట? విమోచన క్రయధనముగా యేసు ప్రభు వారు ఆయన కలవరి శిలువలో తను అప్పగించుకొని దాని నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి ప్రభుని మనం ఏం చేయాలి తెలుసా? మనపూర్వకంగా, అయ్యా పాపము నాకు అమ్మివేయబడిన దాన్ని అయ్యా, నాకు నేను అమ్మివేసుకున్నా. ఎవరు నన్ను అమ్మివేయలేదు, కానీ నా మటుకు నేను పాపమునకు అమ్మివేయబడ్డదానను. నా మటుకు నేను పాపమునకు దాసుడైనటువంటి వాడను. అయితే నన్ను ఏం చేసావు తెలుసా? విమోచించుట కొరకై, విమోచన క్రయధనముగా, వెలగా, ఒక డబ్బుగా నన్ను విమోచించడానికి క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి నీవు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆ వైభవాన్ని విడిచిపెట్టి నా కొరకై నువ్వు తానుగా అప్పగించుకున్నావయ్యా. కాబట్టి హృదయపూర్వకంగా నేను ఏం చేస్తున్నాను? నేను ఆరాధిస్తున్నాను. ప్రభుని ఆరాధించబద్దులమైన మొట్టమొదటిగా మనం దేని కొరకు? పాపమునకు మరి అప్పగించబడినటువంటి మన పాపము నుంచి విడిపించడానికి, దైవోగ్రత నుంచి మనం విడిపించడానికి, ఉగ్రత పిల్లలమైనటువంటి మనల్ని విడిపించడానికి తాను అప్పగించుకున్నాడు. రెండవది, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబడాలని యేసు ప్రభువారు తాను అప్పగించుకున్నాడు. మూడవది, పాపమునకు అమ్మివేయబడినటువంటి మనలను, పాపమునకు దాసులమైనటువంటి మనలను విడిపించడానికి తాను అప్పగించుకున్నాడు. నాలుగవ సంగతి నేను చివరిగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. నాతో కలిసి ఈ మాట మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను అప్పగించుకొనెను. చివరిగా యేసు ప్రభువారు ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసా? మనము పరిమళ వాసనగా ఉండడానికి మనను ప్రేమించి అప్పగించుకున్నాడంట. ఎలాంటి ప్రేమ తెలుసా? మనం పరిమళ వాసనగా ఉండాలంట. పరిమళ వాసనగా ఉండటం అంటే ఎట్లా పరిమళ వాసనగా ఉంటావు? పరిమళ వాసన అంటే అత్తరు, సెంటు కదా. సెంటు కొట్టుకుంటాం కదా. కొట్టుకుంటే ఒకవేళ కొద్ది కొట్టుకున్నా కానీ మనం దాదాపు 1-2 గంటలైనా ఏ ప్రాంతంలో మనం నిలుచుంటామో ఆ ప్రాంతం అంతా ఎట్లుంటుందండి? మంచి సువాసన వస్తుంది. అది పరిమళ వాసన అన్నమాట. అయితే యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడంటే మనము పరిమళ వాసనగా ఉండడానికి తాను అప్పగించుకున్నాడు. పరిమళ వాసన అంటే మనం ఎలా ఉంటాం మరి? అలాంటి సువాసన మన ఏ నుంచి వస్తుంది మన ద్వారా అంటే? పరిమళ వాసన అంటే అర్థం ఏంటంటే సాక్ష్యం. అది మన సాక్ష్యము. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ నిన్ను చూస్తే ఏమంటారు తెలుసా? ఫలానా వ్యక్తి దైవీకమైనటువంటి వ్యక్తి, దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. ఆయన మాట, ఆయన వైఖరి, ఆయన తలంపు, ఆయన పద్ధతి, ఆయన చూపు, ఆయన నడువడిక ఎలా ఉంటుందో తెలుసా? దేవుని కుమారుని వలె, దేవుని పోలిక వలె నడుచుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తి గురించి మనం ఏ మాత్రం నేరస్థాపన చేయడానికి వీల్లేదు అని మంచి సాక్ష్యం మనము కలిగి ఉండాలని. అర్థమైందా? పరిమళ వాసనగా ఉండాలని దేవుడు తాను అప్పగించుకున్నాడంట. ఎలాంటి పరిమళ వాసన అంటే ప్రభు సన్నిధిలో ఎక్కడున్నా సరే, మన బంధువు మధ్యనున్న, రక్త సంబంధుల మధ్యనున్న, కుటుంబంలో ఉన్న, సమాజంలో ఉన్న, ఉద్యోగాల మధ్యనున్న, పనివారి మధ్యనున్న, లోక సంబంధుల మధ్యనున్న, ఎక్కడున్నా మనం ఎలా ఉండాలంట? మంచి సాక్ష్యము కలిగిన వారి వలె ఉండాలి. పరిమళ వాసనగా ఉండాలంట. అర్థమైందా? నేను చెప్పగలను యథార్థంగా ఒక సంగతిని. మా ప్రాంతంలో వ్యక్తి ఉన్నాడు. ఆయన భయంకరమైన త్రాగుడు. ఎలాంటిది అని అంటే ఇంకా ఆ వ్యక్తి తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతాడు.
మరి చివరికి ఏం చేస్తారంటే మరి తన స్నేహితులు ఎవరో ఒకరు ఏ రాత్రి తీసుకొని ఏం చేస్తారంటే ఆ మనిషిని తీసుకొని వచ్చేసి రాత్రి మళ్ళీ కుటుంబ సభ్యులకు అప్పగిస్తే ఇంకా వాళ్ళు పాపం అతన్ని శుభ్రం చేసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు. ఎందుకు తాగుతాడు, ఎలా తాగుతాడు అంటే తన స్వతహాగా తన డబ్బులు ఏం పెట్టాడు. ఎవరి ద్వారా తాగుతాడంటే మరి వారి పని దగ్గర ఉంటారు కదా పని వాళ్ళు, సహతోటి పనివారు ఉంటారు కదా, వాళ్ళే తాగిపిస్తారు. స్నేహితులే ఉంటారు, వాళ్ళే పెడతారు డబ్బు. మరి వారు పెట్టిన దాన్ని బట్టి పీకల్లాగా తాగిపోయి ఏం చేస్తాడు, పడిపోతాడు. అట్లా పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి అనుకునే రీతిగా అద్భుతంగా తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యం చేసి మరి పాపక్షమాపణ పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. ప్రభు సన్నిధికి ఏ మనుషుల మధ్యనైతే మరి తాగుతూ మరి చెడు వ్యసనానికి బానిస అయిపోయి అలా బతికాడో ఆ వ్యక్తి బైబిల్ పట్టుకొని ఇప్పుడు ఆదివారం బైబిల్ బ్యాగ్ వేసుకొని తెల్ల చొక్కా తెల్ల పాయింట్ వేసుకొని పోతుంటే వాళ్ళందరూ నేను కన్నులారా చూశాను, నేను విన్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను. అతనితో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ వ్యక్తి నువ్వు కొద్దిగా తాగమంటే మరి ఇంకా విపరీతంగా తాగి మాకంటే ఏమైపోయాడు, తూలి పడిపోయేవాడు, అంత బానిసైపోయేటువంటి వాడు. ఇప్పుడు ఎలా మారాడు? మేము మాతో పాటు పనిచేస్తే కనీసం తాగమని ఇప్పుడు మేము బ్రతిలాడినా ఆ వ్యక్తి తాగడం లేదు. అయ్యా, మీ ప్రేమ నేను కాదనను, అయితే నన్ను ప్రేమించి ఒక చిన్న థమ్సప్ బాటిల్ తెచ్చిచ్చినా నేను తాగి మీతో పాటు కూర్చుంటాను, కానీ మీ తాగుల్లో నేను పాలు పుచ్చుకొని అంటున్నాడు. ఇంత మార్పు ఎలా జరిగింది? బహుశా మీ మందిరంలో ఏమైనా మందు పెడతారా అని అడిగారు నన్ను. అర్థమైందా? యథార్థంగా చెప్తున్న సంఘటన. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు ప్రేమించి తను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే, ఏ మనుషుల మధ్యనైతే అవమానంగా మనం బ్రతుకుతామో పాపమును బట్టి, ఏ మనుషుల మధ్య పాపమును బట్టి నిందకు ఆస్పాదమై బ్రతుకుతున్నాము, అలాంటి మనల్ని ఏం చేశాడో తెలుసా? పరిమళ వాసనగా ఉండడానికి యేసు ప్రభు వారు తను తాను అప్పగించుకున్నాడు. దేవుని మహిమార్థమే చెప్తున్నా, ఆ వ్యక్తి ఎవరో కాదు, సొంతం మా నాన్న. మా నాన్న అలాంటి జీవితం జీవించిన వ్యక్తి, అలాంటి మంచి సాక్ష్యం కలిగిన దినాన బ్రతుకుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు నా తలంపు ఏంటిది అంటే, క్రీస్తు మనను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తను అప్పగించుకున్నాడు. ఇది మన జీవితంలో రుజువు చేయబడింది. కాబట్టి మనము కూడా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించాలా. అర్థమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అలాగే ఉన్నారు. మునుపు జీవితం అలాగే ఉన్నది, కానీ ప్రభు మార్చాడు. ప్రభువు మార్చి తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దేవుని కుమారునిగా చేసుకున్నాడు, దేవుని కుమార్తెగా చేసుకున్నాడు, దేవుని పని చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ప్రభుని మనం ఏం చేయాలా? మనపూర్వకంగా ప్రభుని ఆరాధించాలి. నేను ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, ఆ తర్వాత ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పవిండు వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఏంటిదంట ఇది? పైనుండి వచ్చిన జ్ఞానం అంట. అర్థమైందా? పైనుండి దిగి వచ్చిన జ్ఞానము మొట్టమొదటి ఎలా ఉంది? పవిత్రమైనదిగా ఉంది. ఈ పవిత్రమైనది ఏంటంటే యేసుప్రభువారు. యేసుప్రభువారు పవిత్రమైనటువంటి వాడు. తర్వాత సమాధానకరమైనది. ఆయనకు పేరు సమాధానకర్తకు రాజు, సమాధానకు అధిపతి అని ఆయన పేరు. తర్వాత మూడవది ఏంటిది అంట? ఆయన సులభముగా లోబడి. యేసుప్రభు వారు తండ్రి దేవునికి సులభముగా లోబడి ఏం చేశాడు? సర్వ మానవాళి కొరకు తాను అప్పగించుకున్నాడు. తర్వాత కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది. మన ప్రభు కనికరం కలిగినటువంటి వాడు, మంచి ఫలములు కలిగినటువంటి వాడు. ఆయన సర్వమానవాళిని ప్రేమించిన వాడు గనక మంచి ఫలములతో నిండుకున్నవాడు. తర్వాత ఏంటిది? పక్షపాతమైనను లేనటువంటి వాడు. యేసు ప్రభు వారిలో పక్షపాతము లేదు, వేషధారణ లేదు. ఆయన పక్షపాతము లేనివాడు గనక ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. కులానికో, మతానికో, దేశానికో, ప్రాంతానికో దేవుడుగా కాదు. ఆయన భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి ఆయనలో పక్షపాతము లేదు. నా తలంపు ఏంటిదనంటే, ఈ కలిగి ఉన్నటువంటి ఈ 9 సంగతులు ఎవరంటే యేసు ప్రభు వారే. ఆయన పైనుండి దిగి వచ్చినటువంటి దేవుడు. ఈ అన్ని లక్షణాలు, ఈ 9 లక్షణాలు ఎవరిలో ఉన్నాయంట? యేసు ప్రభు వారిలో ఉన్నారు. ఇది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. నా తలంపు ఏంటిదంటే, క్రీస్తు మనను ప్రేమించి పరిమళ వాసనగా ఉండట కొరకై తాను అప్పగించుకున్నాడంటే ఈ 9 లక్షణాలు కూడా మనలో నింపాడు. పవిత్రమైన వారిగా చేశాడు మనల్ని.
మంచి ఫలములతో నిండుకున్న వారిగా చేశాడు. కనికరముతో కలిగినటువంటి మనుషులుగా మనల్ని చేశాడు. పక్షపాతము లేని వారిగా చేశాడు. వేషధారణ లేని వారిగా చేశాడు. అర్థమైందా? యేసు ప్రభువారు ఇలాంటి పైనుండి వచ్చేటువంటి ఈ జ్ఞానమైనటువంటి పరిమళ వాసన మనలో నింపుతూ వచ్చాడు. ఇలాంటి మరి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ప్రభువుని మనం ఏం చేయబద్దులమై ఉన్నాము? మనపూర్వకంగా ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాము. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన దేని కొరకు తను తాను అప్పగించుకున్నాడంటే ఆయన మన పాపముల నిమిత్తమే తను తాను అప్పగించుకున్నాడు. ఎలాంటి పాపం అంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని స్వభావ సిద్ధంగా ఏమయ్యాము? దైవోగ్రతకు పాత్రులమైన మనను దేవుడు విడిపించడానికి తను తాను అప్పగించుకున్నాడు. తర్వాత రెండవది, తన ఎదుట మహిమగల సంఘముగా మనం నిలబెట్టడానికి మన కొరకు దేవుడు ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. మూడవది, దేవుడు మనం దేని కొరకు అప్పగించుకున్నాడు అంటే విమోచన క్రయధనముగా యేసు ప్రభువారు మనల్ని అప్పగించుకున్నాడు. పాపమునకు అమ్మివేయబడ్డ వారమే, పాపమునకు దాసులైనటువంటి వారమే. అలాంటి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు తను తాను అప్పగించుకున్నాడు. నాలుగవ సంగతి, క్రీస్తు మనలో ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అప్పగించుకున్నాడు. ఆ పరిమళ వాసన అంటే ఏంటిదనంటే సులభంగా లోబడిది, మృదువైనది, పవిత్రమైనది, వేషరాలతో నిండుకునేది కాక పవిత్రమైనదిగా, పక్షపాతము లేనిదిగా ప్రభు సన్నిధిలో మనము నిలిచినట్లుగా ప్రభు మనల్ని ఏం చేశాడు? పరిమళ వాసనగా తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రభుని మనం ఏం చేయాలా? మనపూర్వకంగా ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. చూడండి, చివరిగా ఆ మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం అందరం కలిసి నాతో కలిసి పలకడానికి ప్రయత్నం చేయండి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు చెప్పగలం, మన పూర్వకంగా చెప్పగలం. అపోస్తలుడైన పౌలు మాత్రమే కాదు, మనం కూడా ఏం చేయగలము? మన గుండె మీద చేసుకొని నిరభ్యంతరంగా సంతోషముతో మనపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఏమని ఆరాధించగలం తెలుసా? నన్ను ప్రేమించాడు యేసయ్య. నన్ను ప్రేమించి నా కొరకు ఏం చేశాడు? తన్ను తానే కలువరి శిలలో అప్పగించుకున్నాడు గనక ఆయన నేనేం చేస్తాను? హృదయపూర్వకంగా ఆరాధిస్తానని ప్రభువుని మనము ఆరాధించేవారు బద్దులమై ఉన్నాము. ప్రభువు మన కార్యతగా సహాయపడును గాక. ఈ సమయంలో లేచి నిలబడతాము. ఒక పల్లవి పాడేటప్పుడు, మరి పల్లవి పాడేటప్పుడు మాత్రమే సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. అన్న 163 పాట సంఖ్య 163. పల్లవి మొదటి చరణం మాత్రమే పాడుకుంటాం. 163 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో అయితే 161. పల్లవి మొదటి చరణం మాత్రమే పాడుకుంటాం. మొదటి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. గొప్ప దేవుడావు
పరిశుద్ధుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే, తప్పకారాధింతు దయాళుడవు నీవే, తప్పకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని, ముందుకు సర్దుకోండి. యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. దయచేసి కూర్చోండి. మొదటిగా సండే స్కూల్ టీచర్ రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను, క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. చాలా కూర్చోండి. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలు పొందక మునుపు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. మరొకసారి అదే వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరం మందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ప్రభు సహాయ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదంలోకి ఎంతో వందనాలు, స్తోత్రాలయ్యా. దయగల తండ్రి, మీ సన్నిధిలో దేవా యథార్థంగా మీ లేఖములను అనుసరించి మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు అందరికి ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఓ దేవా, నిశ్చయముగా దైవ సన్నిధిని మేము అనుభవించటంలో మీరు మాకు చూపిన కృపకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. తిరిగి దయగల మా తండ్రి, మీ శరీరంలో మీ రక్తములో మేము చేయవేయకమును యోగ్యమైన రీతిగా మేము పాలు పొందేదాని కొరకై మాతో మీరు మాట్లాడండి అయ్యా. మాలో ఉన్న ప్రతి బలహీనతను మీరు అయ్యా కొట్టివేయండి అయ్యా.
అందుకొరకై మాకు జ్ఞాపకం చేయండి. మీరు జ్ఞాపకం చేసుకుంట ద్వారా మమ్మును మేము పరీక్ష చేసుకొని యోగ్యమైన వారముగా, మీకు అర్హమైనటువంటి వారముగా, మీరు అంగీకరించేటువంటి వారముగా మీ సన్నిధిలో మేము నిలుచుండి మీ శరీరంలో మీ రక్తంలో చేయి వేయినట్లుగా మమ్మల్ని దర్శించండి. ఇందు నిమిత్తమై పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు మేము కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడిగా మా మధ్య నుండండి. తెరవబడిన ఆకాశం నుంచండి. మాతో నేరుగా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడటం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీ పరలోకపు కృపను దయచేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క సహాయమునే కోరుకుంటూ యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ 2 వారాలు మనం ఈ లేఖనాన్ని బాగా ధ్యానిస్తున్నాము. అయితే మరొకసారి అదే మాటను నాతో కలిసి మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. ఒక భాగాన్ని మాత్రమే నేను మీతో పంచుకుంటాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నాతో కలిసి మీరు పలకండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలంట దేవునితో పాటు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఏమయ్యాడు? సిలువ వేయబడి ఉన్నాడు. నిజమేనా ఈ మాట? నిజమేనండి. యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు, ఆయనను సిలువ వేసినప్పుడు, సిలువ వేయబడినప్పుడు కలవరి సిలువలో అంటే గొలగొతా పర్వతం మీద ఆ సిలువలో కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని సిలువ వేశారు. అవునా? ఈ కుడివైపున ఎడం వైపున ఒకరిని ఇద్దరిని సిలువ వేసిన వాళ్ళు ఎవరు అని అంటే వారు బందిపోటు దొంగలు, రాజకీయ విప్లవకారులు. అది చరిత్ర చెప్తుంది. వారు ఏం చేశారంటే ప్రభుత్వాన్ని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. కాబట్టి యేసుప్రభు వారితో పాటు వారిని కూడా ఏం చేశారు? సిలువ వేశారు. సిలువలో యేసుప్రభు వారితో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. కానీ పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటాడు. ఎలా వేయబడ్డాడు ఈ సంగతి? క్రీస్తుతో కూడా తను ఎలా సిలువ వేయబడి అన్నాడు? ఆ మాట అర్థం చేసుకుంటే మరి చాలా ఆత్మీయమైనటువంటి ఆంతర్యము దాగి ఉంది. రండి, ఎలా సిలువ వేయబడి ఉంటే ప్రభువుతో పాటు మనం సిలువ వేయబడినట్టుగా ఆ మాటను పౌలు చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. రండి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నాతో కలిసి మాట పలకండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారితో పాటు శరీరానికి దాని కోరికలకు అనగా దాని ఇచ్చలకును దురాశలకును ఏమయ్యాడంట? పౌలు సిలువ వేసుకున్నాడంట. నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. అర్థమైందా? మనం కూడా ఈ యాత్రా జీవితంలో అంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో మనం సిలువ వేసుకోవాలా. ఏం సిలువ అంట? శరీరానికి దాని కోరికలకు తర్వాత దురాశలకు ఏమైపోవాలా? సిలువ వేయబడి ఉండాలి. ఎప్పుడైతే సిలువ వేయబడతామో, మన శరీరానికి సిలువ వేసుకుంటామో, ఎప్పుడైతే మన దురాశలకు సిలువ వేసుకుంటామో, ఎప్పుడైతే మన శరీర కోరికలకు ఇచ్చలకు సిలువ వేసుకుంటామో అప్పుడు ఏమవుతామో తెలుసా? మనము క్రీస్తు యేసు సంబంధులం అవుతాం. ఏమవుతామండి? క్రీస్తు యేసు సంబంధులు. లేకపోతే అంతవరకు క్రీస్తు యేసు సంబంధి కాదు. ఎందుకో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు, 3-4 వచనాలు ఉంటాయి. చూడండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనమందు ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, యేసు ప్రభు వారిని పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం మీద ఏం చేశారంట? పాపమునకు శిక్ష అనగా సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు వారి శరీరంకి ఏమైపోయాడు? సిలువ వేయబడి ఉన్నాడు.
కాబట్టి మనం కూడా ఏమవ్వాలంట, మన శరీరానికి దానికి ఉన్నటువంటి ఇచ్చలకు, తర్వాత దానికి ఉన్నటువంటి దురాశలకు ఏమయ్యాలా, సిలువ వేయబడి ఉండాలి. ఎప్పుడైతే మనము కూడా శరీరానికి, దాని ఇచ్చలకు, దాని దురాశలకు మనం సిలువ వేయబడతామో, పాపపు శరీరాకారముతో పంపబడి శరీరమందు శిక్ష విధింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పోలి మనం ఉంటాం గనక మనం ఏమవుతామో తెలుసా, క్రీస్తు యేసు సంబంధులం అవుతాం. ఏమవుతామండి? అందుకే పౌలు అంటాడు అన్నమాట, క్రీస్తు సంబంధులు ఏమవుతారంట, శరీరానికి, దాని ఇచ్చలకు, దురాశలకు సిలువ వేయబడి ఉన్నారు. ఇందుకు ఆ పౌలు ఏమంటున్నాడు తెలుసా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎంత ధైర్యంగా పలుకుతున్నాడు తెలుసా ఈ మాట. పౌలునంట కదిలిస్తే ఎంత మాత్రము శరీరం పనిచేయదంట. ఆత్మానుసారమైనటువంటి వ్యక్తిగానే నడుచుకుంటాడు. ఆత్మానుసారమైన వ్యక్తిగా నడుచుకోవడం మాత్రమే కాదు కానీ క్రీస్తును పోలి నడుచుకున్నాడంట. ఆ మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో అపోస్తలుడైన పౌలు కూడా శరీరరీతి ఎలా ఉన్నాడంట, యేసు ప్రభు వారిని పోలి ఉన్నాడంట. శరీరం పనిచేయదు, శరీర కోరికలు పనిచేయవు, తర్వాత దురాశ లేదు. ఎలా ఉన్నాడు? క్రీస్తు సంబంధి అయి దేవునితో పాటు సిలువ వేయబడి ఉన్నాడంట. అర్థమైందా? అంటే నేడు దినాన మనము కూడా దేనికి సిలువ వేయబడి ఉండాలి తెలుసా? యేసు ప్రభు వారి వలె, లేదా అపోస్తలుడైనటువంటి పౌలు వలె మనము కూడా సిలువ వేసుకోవాలా. మన శరీరానికి సిలువ వేసుకోవాలా, శరీర ఇచ్చలకు సిలువ వేసుకోవాలా, శరీర కోరికలకు, వాంఛలకు, దురాశలకు ఏమవ్వాలా, సిలువ వేయబడి ఉండాలా. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? క్రీస్తు సంబంధులము అవుతాం. చూడండి, ఆ శరీర కోరికలు, శరీర ఇచ్చలు ఏంటివి అన్న సంగతి కూడా అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, ఆ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, 18 నుండి చదువుదాం. 18 నుండి, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా. ఇవన్నీ శరీరేచ్ఛలు అన్నమాట, శరీర కార్యములు ఇవి. ఒకవేళ వీటిలో ఏవి కలిగి ఉన్నా ఏమన్నాడంట ప్రభు ఆడ స్పష్టంగా చెప్తాడు. పౌలు ఏమంటాడు చూడండి, ఇట్టి వాటిని చేయువాడని చెప్తాడు చూడు. నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని స్పష్టంగా చెప్తున్నాడు, బహు స్పష్టంగా. కాబట్టి నా తలంపు ఏంటిదనంటే, ఈ శరీర ఆశలకు, శరీర కోరికలకు మనం ఏమైపోవాలంట, సిలువ వేయబడాల. సిలువ వేయబడ్డము అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి, సిలువలో శరీరానికి సిలువ వేయబడి ఏమయ్యాడు? సిలువలో ప్రాణం అర్పించాడు. అంటే ఏంది? సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయి తర్వాత ఏమయ్యాడు? సమాధి చేయబడ్డ తర్వాత 3వ దినమున తిరిగి లేచాడు. అంతేగాని సిలువలో తిరిగి లేవాల. అర్థమైందా? నా భాష అర్థమవుతుందా? సిలువలో ఆయన తిరిగి లేవలేదు, తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేవలేదు. ఎక్కడ తిరిగి లేచాడు ఆయన? పునరుద్ధానుడై సమాధి చేయబడిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంతేగాని సిలువలో ఆయన తిరిగి లేపబడలేదు. అంటే సిలువలో ఏమయ్యాడు? ఆయన మరణించాడు. నా తలంపు ఏంటిదనంటే, శరీరానికి పాప శరీరాకారముతో పంపబడి శరీరమందు శిక్ష విధింపబడి సిలువ వేయబడ్డాడంటే శరీర కార్యాలు సంపూర్ణంగా ఏమయ్యాయి? చనిపోయాయి అని అర్థం. క్రీస్తు సంబంధులు కూడా యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడ్డం అంటే అవి సంపూర్ణంగా మనలో ఏమైపోవాలా? చంపివేయబడాలా. ఒకవేళ అవి మన జీవితంలో కలిగి ఉన్నామనుకోండి, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నా తలంపు ఏంటిదనంటే, అపోస్తలుడైన పౌలు బహుధైర్యంగా నేను క్రీస్తుతో పాటు ఏమైపోయాను? సిలువ వేయబడి ఉన్నానన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఫలించాలి అని అంటే, క్రీస్తు సంబంధులము కావాలంటే, దేవుని సంబంధులమై దేవుని పోలిక చొప్పున మనం నడవబడాలంటే మన శరీరానికి మనం ఏమవ్వాలా? సిలువ వేసుకోవాలా. అప్పుడు దేవుని యొక్క సంబంధులము అవుతాం. చూడండి, ఆ మాట బహు స్పష్టంగా రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2:11.
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించు. చాలు. ఈ శరీరాశలు ఏంటివంట? ఆత్మకు విరోధమైనవి. ఈ ఆత్మ ఎవరు? బైబిల్లో రాయబడింది కదా, మన్నైనది వెనకటి వలనే మంట మరల మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవాలి. ఆది ఆదామును దేవుడు నిర్మించినప్పుడు నరుని నాసికారంధ్రంలో దేవుడు ఏం చేశాడు? జీవవాయువుని ఊదాడు. ఈ జీవవాయువు ఎవరిది? దేవునిది. ఈ ఆత్మ ఎవరిది? దేవునిది. కాబట్టి మనం ఎలా ఉండాలా? ఆత్మ సంబంధులమై ఉండాలే గాని ఆత్మకు విరోధమైనటువంటి శరీర కార్యములను మనం ఏం చేయాలంట? విసర్జించాలా. విసర్జించడము అంటే ఏంటంటే వదిలిపెట్టడం. విసర్జించిన దాన్ని తిరిగి మనం తీసుకోకూడదు. అందుకే పౌలు బహు స్పష్టంగా రాశాడు ఆ మాట. ఏంటంటే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నానని. యేసు ప్రభువు వారు కూడా సిలువలో శరీరానికి ఏమైపోయాడు? శిక్ష విధించుకున్నాడు. కాబట్టి సిలువలో ఆయన మరణించాడు. శరీరముకు మరణం దొరికింది. శరీర కోరికలకు ఏమైపోయింది? మరణము, సిలువ. కాబట్టి మనం ఏం చేయబడాలా? సిలువ వేయబడాలా, విసర్జించాలా. శరీర కార్యములను విసర్జించి, ఆత్మకు విరోధమైన శరీర కార్యాలు విసర్జించి క్రీస్తు సంబంధంలో మనం ఏం చేయాలా? యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడి ఆయనను పోలి నడుచుకోవాలా. కాబట్టి నా తలంపు ఏంటిది అంటే, శరీర కోరికలు మనలో నివసిస్తే ఆత్మ మనలో పనిచేయదు. అర్థమైందా? శరీరము ఆత్మ రెండు, వీటిన్నిటికీ ఎప్పుడు ఏంటిది? పోరాటం జరుగుతుంది. శరీరం ఏం చేస్తుందో తెలుసా? శరీర కోరికలు నెరవేర్చుట కొరకు భూమి మీద ప్రాకులాడుతుంది. ఆత్మ ఏం పని చేస్తుందో తెలుసా? ప్రభు మీద, మరి పరలోక రాజ్యం మీద మనసునడానికి, దేవుని మీద మనసునడానికి ఎప్పుడు ఏం చేస్తుంది? ఆత్మ పోరాడుతుంది. ఈ ఆత్మ దేవుని మీద పోరాడుతుంది కాబట్టి శరీర కోరికలు ఏం చేస్తాయి తెలుసా? ఆత్మకు విరోధముగా పనిచేస్తాయి. సర్వసాధారణంగా మనుషులమైన మనమందరము ఈ శరీరానికి, దాని కోరికలకు, దాని దురాశలకు సెలవు వేసుకొనక ఆత్మను చంపిన వారమై పైనున్న వాటిపై మన దృష్టి నిలుపుకొనక ఏమవుతామో తెలుసా? భూ సంబంధమైన వాటిపై మన దృష్టి నిలిపి క్రీస్తు సంబంధులము కాక దుష్ట సంబంధులమవుదుము. ఏమవుతాము? అలాగుంటాము కనుక మన జీవితంలో ఆత్మీయమైనటువంటి ఫలింపు దొరకదు. సరే, శరీర కార్యాలు స్పష్టంగా రాయబడినటువంటి కొన్ని సంగతులు మనం చూసాం, కానీ అక్కడనే పౌలు వీటన్నిటినీ గాక ఒక 3 సంగతులు జ్ఞాపకం చేస్తాడు. వీటిని మాత్రం ఎంత మాత్రం అనుసరింపక ప్రభు సన్నిధిలో నిలిచుండమని జ్ఞాపకం చేస్తాడు. ఆ 3 సంగతులు నేను జ్ఞాపకం చేసి ఒకటి తర్వాత ఒకటి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26 వచనాలు ఉన్నాయి. చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందామా. మనము ఆత్మను అనుసరించి ఒకవేళ జీవించామా, అయితే ఆత్మను అనుసరించి ఏం చేయాలా? క్రమముగా నడుచుకుంటామంట. అయితే మరి ఇంకో సంగతి జ్ఞాపకం చేస్తాడు. అయితే ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. 3 సంగతులు ఉన్నాయి అక్కడ, జ్ఞాపకం చేస్తాను. చూడండి. మొట్టమొదటి ఏంది? ఒకరినొకరము వివాదమునకు రేపకయు. రెండవది, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు. మూడవది, వృధాగా అతిశయ పడకయు. నాతో కలిసి మీరు కూడా ఆ మాట పలకడానికి ప్రయత్నం చేయండి. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరినందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. ఒకవేళ మనం ఆత్మను అనుసరించిన వారం అయితే క్రమముగా నడుచుకుంటాం ఆత్మానుసారంగా. అయితే ఆత్మానుసారంగా నడుచుకునే వారికి ఏముండొద్దంట? వివాదం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, వృధాగా అతిశయపడొద్దు. అర్థమైందా? ఈ 3 సంగతులు ఒకవేళ మన జీవితంలో కలిగి ఉన్నామనుకోండి, మనం ఏమవుతామో తెలుసా? వాటిని కలిగి ఉంటే క్రీస్తు సంబంధులము కాదు. ఒకవేళ వీటిని విసర్జించి క్రీస్తు సంబంధులమై వాటిని సిలువేసుకున్నామా, మనం ఏమవుతామో తెలుసా? ఆత్మను అనుసరించు వారమై క్రమముగా నడుచుకుంటాము. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి. ఒకరి యందు ఒకరము ఏమవుతామంట? వివాదము రేపుకోవద్దు, వివాదం ఉండొద్దు. వివాదం ఉండకూడదు అంటే మరి మనం ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలండి? వివాదం మనకు ఉండకూడదు అంటే ఏం కలిగి ఉండాలా? చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం.
సామెతల గ్రంథం 15వ అధ్యాయం, అక్కడ ఆ మాట రాయబడింది. 15వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, చూడండి. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. ఏమవుతాడంట? దీర్ఘశాంతం గలవాడు ఏమవుతాడు? వివాదము అణిచివేస్తాడు. మరి శరీర సంబంధమైన ఈ శరీర వాంఛ, ఈ కోరిక, ఒకవేళ ఈ శరీర సంబంధమైన ఈ కార్యము మనలో ఉండకూడదు అంటే, ఈ వివాదం మనలో ఉండకూడదు అంటే, మనలో ఏముండాలండి? దీర్ఘశాంతము మనలో ఉండాలి. దీర్ఘశాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అన్నిటినీ సహిస్తుంది, ఓర్చుకుంటుంది. ఓర్చుకొని సహించి ఏం చేస్తే తెలుసా? బహు దీర్ఘంగా శాంతం వహిస్తుంది. అర్థమైందా? ఎవరైనా కోపడ్డా వెంటనే బదులుగా వెంటనే మాట్లాడడానికి ఉండదు, అంచుకుంటారు. దీర్ఘశాంతం అవసరం మనకు. ప్రభువుని అంగీకరించినటువంటి మనము ఎంతో దీర్ఘశాంతము అవసరము. లేకపోతే కోపోద్రేగి అయితే ఏమవుతాడు? కలహము రేపుకుంటాడు. కలహము రేపుకుంటే మనలో ఏమైపోద్ది తెలుసా? సమస్యలు వస్తాయి. అర్థమైందా? ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. ఇంట్లో కానీ, తర్వాత అన్నదమ్ముల మధ్య కానీ, మరి తర్వాత కుటుంబంలో కానీ, ఎక్కడైనా సరే సమాజంలో కానీ ఏముండదు? మనకు వివాదం ఉండకూడదు. మనలో వివాదం ఉండకూడదు. వివాదం ఉండకూడదు అంటే ఏముండాలి? మనలో దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం ఉంటే సంపూర్ణంగా మనం ఏం చేస్తామో తెలుసా? కలహాన్ని అణిచివేసుకుంటాం. అర్థమైందా? మా ప్రాంతంలో ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు కలమ్మ పేరు. ఎంత దీర్ఘశాంతి అని అంటే, మరి వాస్తవానికి తన భర్త మరి ఒకప్పుడు భయంకరమైన మరి చెడు వ్యసనాలకు బానిసనే. రకరకాల చెడు వ్యసనాలు, ఒకటని కాదు, ఆయనలో అన్నీ ఉన్నాయి. అయినా మరి ఇంట్లో మరి తను కష్టం చేస్తాడు, పని చేస్తాడు, కానీ తీసుకొచ్చి ఏమాత్రము కుటుంబ పోషణకి ఇచ్చేవాడు కాదు. ఒక్కతే కష్టపడేది. కష్టపడి మరి తర్వాత పిల్లలను పోషించుకుంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకుని పెంచుకుంది. చాలా కష్టపడేది. ఇంట్లో పని చేసుకునేది, మళ్ళీ పనికి వెళ్ళిపోయేది, పనిలో చూసుకునేది, అక్కడ కొద్దో గొప్ప తీసుకుని దాన్ని దాచుకొని పిల్లలను చదివించుకొని తర్వాత కుటుంబాన్ని పోషించుకుంది. తర్వాత ఇంకా ఎలాంటి తెలుసా? మరి అతడు తాగి వచ్చి తర్వాత చెడు వ్యసనాలకు బానిస అయిపోయి వచ్చి ఇక రకరకాలుగా ఈవిడ ఏం చేసేవాడంటే హింసించేవాడు. ఎంత హింసించినా ఆమె ఏం చేసేది తెలుసా? బదులు పలికేది కాదు. బదులు ఒక్క మాట పలికేది కాదు. సహించేది, ఓర్చుకునేది. ఎన్నో సహించి ఓర్చుకుని ఏం చేసిందో తెలుసా? మరి పిల్లలను పెద్దవారిని చేసుకుంది, పిల్లలను మంచి చదివించుకుంది, పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసింది. ఎలాగంటే మరి ఒక్కతే కష్టం చేసింది అని అంటే నిజమే, ప్రయాసపడింది. తర్వాత వారి కుటుంబము, వారి తల్లిగారు కూడా కొంత సపోర్ట్ చేసిన దాన్ని బట్టి భర్తను ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా ఏం చేసింది? ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ళు చేసింది, కుమారుని పెంచుకుంది, మంచి పని నేర్పింది. ఆ కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? మంచి కాంట్రాక్ట్ అయ్యాడు. నా తలంపు ఏంటిదనంటే, సరే కాంట్రాక్ట్ అయ్యాడు, మరి ఆ వ్యక్తి అంత హింసించినా ఒక దినాన్ని ఏమైపోయిందో తెలుసా? ఆ వ్యక్తికి భయంకరమైన వ్యాధి వచ్చింది. ఏంటిది అని అంటే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వచ్చి మనిషి పడకలో పడిపోయాడు. నేను అనుకున్నాను, సరే ఈమె బాధను చూసి ఈయన హింసించే హింసను బట్టి ఒకవేళ ఆయనకు ముళ్ళు పెట్టాడేమో, అందుకు ఇప్పుడు ఆ మనిషి ఏమయ్యాడు? మంచాన పడ్డాడు. సరేలే పోనీ ఇప్పటికన్నా ఆమె బాధ తీరిపోయిందిలే అనుకున్నాను. అనుకుని మామూలుగా మనసులో అనుకుని ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే ఆమె కష్టము మరింత రెట్టింపు అయింది. ఎలా తెలుసా? మరి ఆయనకి అన్నీ ఆమె చేయాలా. అన్నీ అంటే మీకు తలంపుకు వస్తుంది అనుకుంటా. మలమూత్ర విసర్జనలు అన్నీ ఆమెనే చూసుకోవాలా. అన్నీ చేసేది. పొద్దున్నే ఏం కావాలన్నది వండి పెట్టేది. సరే క్యాన్సర్ వ్యాధి కదా, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి నేను ఆ పని చేస్తే మరి అది ఒకవేళ నాకు సోకుతుందేమో. ఆమె చదువుకున్న వ్యక్తి కాదు, కానీ అలాంటి తలంపు లేదు ఆమెకి. నా భర్త అని ఆమె ప్రేమతో ఏం చేసింది తెలుసా? సకలమైనటువంటి సేవలు చేసింది. ఆ మంచం మీద అన్ని చేసింది. చివరికి మరణించేంత వరకు కూడా ఏ రోజు కూడా విసుగు చెందక, పిల్లలు కూడా రకరకాలుగా మరి ఆమెను ఏం చేశారు తెలుసా? అమ్మా ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు? ఈ మనిషినా? ఆయన మంచంలో ఉండి కూడా ఆయన ఏం చేశాడంటే బెదిరించేవాడు. ఎలా బెదిరించేవాడు తెలుసా? మరి సెలైన్ కట్టాలంటే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు. నేను వెళ్ళినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వస్తే ఆయన ఏడన దీన్ని పట్టుకోండి అమ్మా అన్నాడు. పట్టుకోండి అని అంటే సరే అని చెప్పని అక్కడ ఒక శీల కొట్టి దాన్ని తగిలిచ్చాడు. ఆయన అంత స్థితిలో ఉండి కూడా ఆ శీల కొట్టడానికి వాళ్ళకి రాకపోతే తిడుతున్నాడు ఆయన. ఎవరిని? భార్యను. ఆ స్థితిలో ఉండి కూడా దాన్ని కొట్టడానికి నీకు చేత కాదని తిడుతున్నాడు. అయినా కోప్పడకుండా ఏం చేస్తుంది? దాన్ని తగిలిచ్చి సెలైన్ కడతా ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎంత దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వచ్చింది అక్క నీకని అడిగితే ఆ అక్క నింది, అయ్యా నిజంగా నేను కూడా మనిషిని, నాకు కోపం వస్తుంది, కానీ రోజు మందిరానికి పోతున్నాను కదా, అక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా,
ఆ దేవుని వాక్యం నేను చదువుకున్నప్పుడు నాకు చదివే రాదు, కానీ బైబిల్ చదవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. రెండు కొద్ది గొప్ప ఉదయం సాయంత్రం నేను వాక్యం చదువుకుంటున్నా. దేవుని వాక్యం రాయబడింది, ప్రేమ దీర్ఘశాంతం వహించునని నేను చదివానయ్యా. మరి దీర్ఘశాంతం నాకు ఉండాలి కదా, దేవుడు నన్ను అడుగుతాడు కదా అని ఒక మాట నాతో అన్నప్పుడు నేను చలించిపోయాను తెలుసా. నిజంగా యవనస్తున్నైనా, తర్వాత రకరకాల పరిస్థితుల్లో నేను కూడా కోప్పడ్డవాడినే, తల్లిదండ్రుల మీద కోప్పడ్డవాడినే. కానీ ఈ వ్యక్తిలో ఇంత సహనం ఎలా ఉంది అని నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నా. నా తలంపు ఏంటిదనంటే, వివాదము మనలో రాకూడదంటే కారణం ఏంటో తెలుసా? దీర్ఘశాంతము మనము వహించాల. ఒకవేళ ఆమె దీర్ఘశాంతం ఆమె లేకపోయిందనుకో, భర్తతో ఎన్నడో గొడవ వచ్చేది, ఎప్పుడో గొడవలు అయిపోయేది, వివాదం రేగిపోయేది. తర్వాత వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి కుటుంబము చిన్న భిన్నమైపోయేదే. కానీ ఆ కుటుంబం ఈరోజు ఏమైంది? కట్టబడింది. 2 కుమార్తెలు చక్కగా వివాహం అయింది, కుమారుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. కారణం ఏంటి? తనలో ఉన్నటువంటి దీర్ఘశాంతము కారణాన్ని బట్టి ఆ కుటుంబము చక్కగా కట్టబడింది. కాబట్టి నా తలంపు ఏంటిదంటే, శరీర కోరికైనటువంటి వివాదం మనలో ఉండకూడదు. కాబట్టి మనలో ఏముండాలా? దీర్ఘశాంతము మనలో, మన జీవితంలో మనం కలిగి ఉండాలా. చూడండి, బైబిల్లో ఒకవేళ వివాదాన్ని కలిగి ఉంటే మరి ఎలాంటి సమస్యలు వస్తాయో అక్కడ రాయబడింది. చూడండి, ఆ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, వివాదం ఒకవేళ మన జీవితంలో అధికమవుతే మరి అక్కడ జరిగేటువంటి సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుందంట. అర్థమైందా? వివాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందంట? అల్లరి ఉంటుంది. అల్లరిను ప్రతి నీచ కార్యము ఉంటుంది. కాబట్టి వివాదము మన జీవితంలో ఎంత మాత్రం కలిగి ఉండకూడదు. మనలో వివాదం కలిగి ఉండకుండా, మరి అల్లరి నీచ కార్యానికి ఆస్పాదం అంటే ఆ ఆస్కారము లేకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలా? దీర్ఘశాంతముతో కాపాడుకోవాలి. రెండవది చూడండి, ఒకవేళ వివాదమే మన జీవితంలో అంటే కోపమే మన జీవితంలో కలిగి ఉంటే ఇంకో సంగతి ఉంది. ఆ సంగతి జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం యాకోబు పత్రిక. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అర్థమైందా? వివాదం ఒకవేళ ఉంటే అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది. కానీ మరి అంత మాత్రమే కాదు, వివాదం మనలో ఉంటే దేవుని నీతి ఎంత మాత్రము నెరవేర్చబడదు. మనము దేవుని నీతిని నెరవేర్చవరమై ఉండాల. కాబట్టి మన జీవితంలో ఒకవేళ దీర్ఘశాంతం కలిగి ఉంటే అది దేవుని నీతి నెరవేర్చే వరం అవుతాం. దేవుని నీతిని నెరవేర్చక అల్లరి ప్రతి నీచ కార్యము కలిగి ఉండేటువంటి వివాదమును కలిగి ఉండక మనం ఏం చేయాలా? దీర్ఘశాంతమును వహించి ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలా. చూడండి, ఇది మాత్రమేనా అంటే బైబిల్లో ఇంకో సంగతి కూడా జ్ఞాపకం చేస్తానండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అక్కడ ఒక మాట రాయబడింది. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. నా తలంపు ఏంటిదనంటే, వ్యర్థ వివాదములు ఒకవేళ మనలో కలిగి ఉన్నాయనుకో, అక్కడ రాయబడిన మాట ఎలా ఉంటామంట? గర్వాంధులం అవుతాం. ఏమవుతామండి? గర్వాంధులం అవుతాం. గర్వం వస్తుంది, అంధత్వం ఏర్పడుతుంది. అంధత్వం అంటే అర్థం ఏంటంటే గుడ్డితనము. అర్థం ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆత్మానుసారమైన వ్యక్తులుగా మనం నడుచుకోలేము. కలహం ఉన్న చోట అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది. దేవుని నీతి నెరవేర్చబడదు. అంత మాత్రమే కాదు, ఆ మనుషుడు ఏమైపోతాడు? గర్వాంధుడు అవుతాడు.
గర్వాంధుడైనప్పుడు పరలోకపు సంగతి, దేవుని యొక్క మహిమ సంగతి, మరి పరలోకంలో ప్రభుతో పాటు మనం ఉండేటువంటి సంగతి ఎంత మాత్రం మనిషికి అంతుపట్టదు. మీరు బయట లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా పరీక్షించి అడగండి, వారి దగ్గరికి వెళ్ళి, అన్న పరలోకం గురించి నీకేమైనా తెలుసా, నరకం గురించి నీకేమైనా తెలుసా అంటే ఏం చెప్తాడు? అదే తెలియదు అంటాడు. ఎందుకు? ఆ వ్యక్తికి ఆ సంగతులు తెలియక ఏమైపోయాడు? అంధుడైపోయాడు. ఆ సంగతులు గ్రహింపులోనికి రావు. గర్వాంధుడైపోయి ఏమైపోయాడనంటే ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు ఎంత మాత్రం తనకు పట్టిరావు. నా తలంపు ఏంటిదంటే, ప్రభువుని అంగీకరించినటువంటి మనం కూడా ఇలాంటి వివాదం అనేటువంటి శరీర కార్యం మనలో ఉండకుండా జాగ్రత్త పడాలా. ఒకవేళ ఉన్నట్లయితే ఏమైద్ది? అక్కడ అల్లరి ఉంటుంది, ప్రతి నీచ కార్యం ఉంటుంది, దేవుని నీతి నెరవేర్చబడదు, గర్వాంధుడైపోతాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ వివాదం మొదలైన తర్వాత యేసుప్రభు వారి శిష్యుల్లో కూడా ఒక కార్యం జరిగింది. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 22వ అధ్యాయం 24వ వచనం. యేసుప్రభు వారు ఆయన అప్పగింపబడే రాత్రి ఒక మాట చెప్పిన తర్వాత అక్కడ పలికినటువంటి ఆ మాట శిష్యుల్లో తర్కం పుట్టింది. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో. ఈ వివాదం ఎట్లొచ్చిందంట? తమలో ఎవరు గొప్పవాడుగా ఉంటాడనే వివాదము పుట్టింది. అంటే దాని అర్థం ఏంది? వివాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంది? గొప్పవాడుగా ఉండాలని ఆశ పుడుతుంది. అర్థమైందా? యేసుప్రభు వారు ఇంకా మరణిస్తారు, ఆయన తిరిగి వెళ్ళిపోతాడనే సంగతి వీరికి అర్థమైపోయింది. అయ్యా, ఇప్పుడు మరి మీలో మేమేం కావాలా? ఎవడు గొప్పవాడుగా ఉంటాడు అని వాదము శిష్యుల్లో ఏమైపోయింది? వివాదం పుట్టింది. అప్పుడు ప్రభు అంటాడు, చూడండి 26వ వచనం, మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అంటే గొప్పవాడు ఎట్లుండాలంట? చిన్నవాని వలె ఉండాలా. అధిపతి ఎలా ఉండాలా? పరిచారకుని వలె ఉండాలా. అంటే ఎట్లుంటాడు అంటే, గొప్పవాడిగా ఉండాలి అంటే ఆ వ్యక్తి చిన్నవాని వలె ఉండటము అంటే అన్నిటినీ సహించి దీర్ఘశాంతం వహించాలి. ఎంత దీర్ఘశాంతం వహిస్తాడో అంత తగ్గించుకొని ఏమవుతాడు? ఆ వ్యక్తి చిన్నవాని వలె అవుతాడు. అప్పుడు ఏమవుతాడు? దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఎంచబడతాడు. నా తలంపు ఏంటిదనంటే, వివాదం మనలో ఉండకూడదు కాబట్టి మనలో ఉండవలసిన ఆత్మీయమైన లక్షణం ఏంటో తెలుసా? దీర్ఘశాంతము. ఒకవేళ వివాదం ఉందనుకోండి, అక్కడ ఏముందంట? అల్లరి ఉంది, ప్రతి నీచ కార్యం ఉంది. ఒకవేళ వివాదం ఉందనుకోండి, అక్కడ ఏముంది? దేవుని నీతి నెరవేర్చబడదు. ఒకవేళ వివాదం అక్కడ ఉందనుకోండి, ఏమవుతుంది? అక్కడ మరి తర్కం పుడుతుంది, గొడవ మొదలవుతుంది. వారిలో తర్కం మొదలైంది, ఎవడు గొప్పవాడిగా ఎంచబడాలని ఆశపడ్డాడు. ఆ తలంపు ఏంటిదనంటే, వివాదం అనేటువంటిది శరీర కార్యం మనలో ఎంత మాత్రము ఉండకూడదు. ఒకవేళ మన జీవితంలో అది ఉందా, పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా, నాలో కలిగి ఉన్నటువంటి ఈ కలహము, ఈ వివాదం అనేటువంటి శరీర కార్యము నాలో ఉంది గనక నీ రక్తము చేత నన్ను కడిగి, అయ్యా ఈరోజు తీర్మానం చేసుకుంటున్నా, దాన్ని ఏం చెయ్యి? తీసివేసి దీర్ఘశాంతం కలిగిన వాడిగా, దీర్ఘశాంతం కలిగిన దానిగా నన్ను ఏం చేయాలా? నన్ను నిలవబెట్టయ్యా. అప్పుడు నీ శరీరంలో నేను పాల్పొందును. అప్పుడు నేను ఆత్మానుసారణనై క్రమముగా నేనేం చేస్తాను? నడుచుకుంటానని మనం తీర్మానం చేసుకోవాలా. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి రండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో ఆ మాట రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఒకరినొకరు వివాదమునకు రేపుకొనకయు, ఒకరి యందొకరము అసూయపడకయు. నాతో కలిసి ఈ మాట మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. ఒకరి యందొకరము అసూయపడకయు. వివాదము శరీర కార్యం అయితే అసూయ అనేది కూడా ఏంటిదంట? శరీర కార్యం. అది కూడా మనలో ఏం చేయాలా? అసూయ పడొద్దంట. ఈ అసూయ కలిగితే కూడా ఏముంది? ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులుగా మనము నడుచుకో. బైబిల్లో చాలా సందర్భాల్లో మరి దైవభక్తి కలిగిన వారి మీద మరి భక్తిహీనులు ఏం చేశారో తెలుసా? అసూయ పడ్డారు. అర్థమైందా? మొట్టమొదటిగా మనం చూడగలము ఆదికాండం 26వ అధ్యాయంలో. చూడండి, ఆ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. అక్కడ ఆ మాట రాయబడింది. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున
ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎవరు ఇతను అంటే ఇస్సాకు. ఇస్సాకు ఏం చేశాడంట, మరి ఆ దేశంలో ఫిలిస్తీన్ల దేశానికి కరువు వచ్చినప్పుడు వెళ్ళాడు. మరి దేవుడు అతనికి తోడై ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు సమస్తమైనటువంటి ఆశీర్వాదం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఫిలిస్తీయులు ఏం చేశాడంట, అసూయపడ్డారు. అంత మాత్రమే కాదు, బైబిల్లో మనం చూడగలము. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయంలో అక్కడ ఆ మాట రాయబడింది. ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాహేలు యాకోబునకు పిల్లలు కనుకపోట చూచి తన అక్క యందు ఎవరికండి అసూయ? సొంత అక్క మీద చెల్లెలికి ఏముంది? అసూయ ఉంది. పిల్లలు కనకపోట కారణాన్ని బట్టి ఏముంది? లేయా పిల్లలు కలిగిన కారణాన్ని బట్టి, రాహేలు గొడ్రాలైన కారణాన్ని బట్టి ఏమైంది? అసూయ కలిగి ఉంది. తర్వాత ఫిలిస్తీయులు ఏం కలిగి ఉన్నారు? మరి ఆస్తి కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఇస్సాకు మరి సకల విధాల ఏం చేశాడంటే సమృద్ధి అయినటువంటి జీవితం కలిగి ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి ఈ ఇస్సాకు ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూసి ఫిలిస్తీయులు ఏమయ్యారు? అసూయపడ్డారు. తర్వాత ఇక్కడ ఏమైంది? సొంత చెల్లి అక్క మీద ఏమవుతుంది? అసూయ పడుతుంది. చూడండి, వీరిద్దరేనా అంటే ఇంకొకరు కూడా ఉన్నారు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో అక్కడ మాట రాయబడింది. చూడండి, క్షమించండి, 37వ అధ్యాయం, 37వ అధ్యాయం 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరు వీళ్ళు? యోసేపు అన్నదమ్ములు. యోసేపు మీద ఏం చేశారు? అసూయపడ్డారు. నా తలంపు ఏంటిదనంటే, మరి రాహేలు లేయా మీద అసూయపడింది, మరి ఇస్సాకు మీద ఫిలిస్తీయులు అసూయపడ్డారు, మరి యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద ఏం చేశారు? అసూయపడ్డారు. అంటే ఏముంది? సొంత సహోదరుల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, తర్వాత సమాజంలో కూడా ఏముంది? అసూయ అనేది ఉంది. అంత మాత్రమేనా అంటే, యేసుప్రభు వారిని ఎందుకు సిలువేశారో తెలుసా? యేసుప్రభు వారిని ఎందుకు సిలువేశారో తెలుసా? చూడండి, ఆ మాట కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మార్క్స్ వార్త ఆ మాట రాయబడింది. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 3వ వచనం. మార్క్స్ వార్త 17వ అధ్యాయం 3వ వచనం. ప్రధాన యాజకులు క్షమించండి, అక్క 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని. చాలు. యేసుప్రభు వారిని దేనికి అప్పగించారో తెలుసా? ఎదు చేత అప్పగించారో తెలుసా? అసూయ చేత యేసుప్రభు వారిని అప్పగించారు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ అపవిత్రత లేదు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ యేసుప్రభు వారిని దేనికి సిలువేశారు? అసూయ చేత సిలువేశారు. నా తలంపు ఏంటిదనంటే, అసూయ అనేది ఒక భయంకరమైన శరీర కార్యము. ఇది ఎంత మాత్రము మానవులైనటువంటి మన జీవితంలో ఉండకూడదు. ప్రాముఖ్యంగా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడినటువంటి మన జీవితంలో ఈ అసూయ అనేటువంటి చెడు శరీర కార్యం ఎంత మాత్రం మన జీవితంలో కలిగి ఉండకూడదు. ఒకవేళ కలిగి ఉంటే యేసు ప్రభు వారిని అప్పగించినటువంటి వారమే. అర్థమైందా? బైబిల్లో మనం ఆ మాట చూడగలము. రండి, మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకమును అవిధేయులమును నానా విధములైన దురాశలకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును దుష్క్రియందును అసూయందును కాలము గడుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. చూడండి, ఆ మాట ఎంత స్పష్టంగా రాయబడిందో. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. మునుపు మన స్వభావం అలాంటిదే.
అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? అసూయ అనేటువంటి శరీర కార్యానికి మనము సిలువ వేసుకోవాలా, సిలువ వేయబడి ఉండాలా. దేవుని కుమారులుగా మనము పరిగణించబడుతున్నప్పుడు అసూయ అనేటువంటి చెడు కార్యము, ఆ శరీర సంబంధమైన కార్యం మనలో ఉండకుండా ఏం చేయాలా? సిలువ వేసుకోవాలి. అప్పుడు ఆత్మ సంబంధులమై మనం ఏం చేస్తాము? అసహ్యులము కాక దేవుని ఆత్మను అనుసరించే వారమై ప్రవర్తించే వారం అవుతాం. చూడండి, ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. అంటే మనము కూడా ఏం చేయాలంట? అసూయయు సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాల. కొత్తగా జన్మించినటువంటి శిశువులు అంటే, కొత్తగా జన్మించిన శిశువులు అంటే ఎలా ఉంటారు అంటే, ప్రభువుని అంగీకరించిన ఆరంభ దినాల్లో కలిగి ఉన్నటువంటి ప్రేమ మనలో కలిగి ఉండాలి అని అర్థమైందా? కొత్తగా జన్మించిన శిశువులు అంటే పసిబిడ్డ కాదు. కొత్తగా జన్మించినటువంటి శిశువులు అని అంటే ఎలా ఉంటారు? ప్రభువుని అంగీకరించిన ఆరంభ దినాల్లో ఎలాంటి ప్రేమ సంఘము పట్ల, దేవుని పట్ల, తర్వాత దేవుని కార్యాల పట్ల ఎలాంటి మొదటి ప్రేమ కలిగి ఉన్నామో అట్టి ప్రేమను కలిగి ఉన్న వారమై, దీర్ఘశాంతము వహించిన వారమై, మనలో అసూయ అనేటువంటి శరీర కార్యం ఎంత మాత్రం ఉండక దానికి సిలువ వేసుకొని క్రీస్తు సంబంధంలో మనం ఏం చేయాలా? ఆత్మానుసారంగా ప్రభు సన్నిధిలో నడుచుకోవాలి. అర్థమైందా? నా తలంపు ఏంటిదనంటే, శరీర కార్యములు 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది వివాదం అనే కలహము మనలో ఉండకూడదు. రెండవది అసూయ అనేటువంటి శరీర కార్యం మనలో ఎంత మాత్రము ఉండకూడదు. వాటిని మనం ఏం చేసుకోవాలా? సిలువ వేసుకోవాలా. సిలువ వేసుకున్న వారం ఏమైపోవాలా? ప్రభు సన్నిధిలో ఆత్మానుసారణమై వర్ధిల్లాల. ఈ 2 సంగతులు. 3వ సంగతి నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరినొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు. నాతో కలిసి ఆ మాట పలకండి. వృధాగా అతిశయపడకయు ఉందుము. వృధాగా ఏం చేస్తామంట? అతిశయపడతాం. అతిశయపడడం ఏంటంటే గర్వించటం. అది వృధాగా, దేనికి కూడా పనికిరాదు, అది వృధా, అవసరం లేదు అది. కానీ మానవ మాత్రం మన నైజం ఏంటో తెలుసా? మనం వృధాగా అతిశయపడతాం. దేని విషయంలో అతిశయపడతాం తెలుసా? రండి, బైబిల్లో రాయబడింది. మరి కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. కొందరు దేని విషయంలో అతిశయపడతారంట? గుర్రముల విషయమై, రథముల విషయమై అతిశయపడతారంట. గుర్రము దేనికి సాదృశ్యమో తెలుసా? బలానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? బలం. గుర్రము బలం కలిగింది కాబట్టి ఎంత దూరమైనా కానీ అలు పెరగకుండా ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది. మరి యుద్ధానికి ముందుంటుంది. బలం కలిగింది కాబట్టి ముందుగా దూసుకెళ్తుంది. మరి యుద్ధం చేసే రాజు కంటే ముందుగా వెళ్ళేది ఏంటిది? గుర్రమే. ఏదైనా సమస్య ఉంటే ఎదుర్కొనేది ఏంటిది? గుర్రమే. అర్థమైందా? కాబట్టి ఈ గుర్రానికి దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. మరి రథము దేనికి సాదృశ్యం అంటే మరి మనకున్నటువంటి మరి ఆస్తికి, అంటే మనకున్నటువంటి ఆ బలం అది కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి బలమే. ఆస్తి ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తారంటే అది బలం కిందగానే చూసుకుంటాం. గుర్రం అయితే శరీర సంబంధమైన బలాన్ని చూపిస్తే, మరి రథం అనేటువంటిది తన కలిగి ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అర్థమైందా? గుర్రం ఒకటే ఉందనుకోండి, ఆ వ్యక్తిలో ఏముంది? బలం ఒకటే ఉన్నట్టు, తనొక్కడే కష్టపడాలా. రథం ఉంటే ఇప్పుడు ఏంది? కష్టము తక్కువ అవుతుంది. అంటే రథం ఏంటి సూచిస్తుంది అంటే తన కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అంటే శరీర బలాన్ని బట్టి అతిశయపడతారు కొంతమంది. కొంతమంది వారి కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేస్తారు? అతిశయపడతారు. కొందరంటే గుర్రముల మీద అది గుర్రములను బట్టి అతిశయపడతారు. కొందరు రథములను బట్టి అతిశయపడతారంటే కొంతమంది నాకు బలం ఉందని అతిశయపడతారు.
కొంతమంది నాకు సమస్త విషయంలో ఏముంది, ఆస్తి ఐశ్వర్యం ఉంది కాబట్టి దేన్ని కూడా నన్ను మరి ఏమి చేయలేదని చెప్పని అతిశయపడతారు. బైబిల్లో మనం చూడగలము ఓ సందర్భాన్ని. అయితే గుర్రములను బట్టి అతిశయిస్తారు, రథములను బట్టి అతిశయిస్తారు, కానీ మనము దేన్ని బట్టి అతిశయిస్తామంట? మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. ఎందుకు దేవుని నామమును బట్టి మనం అతిశయించాలా? కారణం ఏంటో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో రాయబడింది ఆ మాట. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం బైబిల్లో మనం చూడగలం ఆ మాట. 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండములను బలము పొందెను. నజరేయుడైన యేసు నామమున లే అనగానే ఏమైపోయాడు? ఆ వ్యక్తి బాగుపడ్డాడు. దేవాలయం దగ్గర మరి భిక్షం ఎత్తుకుంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, కుంటివాడు. మరి ఈ వ్యక్తి మరి పేతురు, ఆ తర్వాత యాకోబు, యోహాన్లు పేతురు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మరి దేవుని ఆలయంలో ప్రవేశిస్తుంటే వారి యొద్ద ఏమైనా దొరుకునా అని ఎదురు చూశాడు, ఆశపడ్డాడు. అయితే వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. ఏంటిది? నజరేయుడైన యేసు నామమును నీకు ఇస్తున్నాం. ఈ నామమును నువ్వేం చేసి లేచి నడవమనగానే ఏమయ్యాడు? ఆ వ్యక్తి బాగుపడ్డాడు. కాబట్టి మన అతిశయం దేని తెలుసా? యేసు నామమును బట్టి మనం అతిశయం పొందాలా. దేవుని నామంలో మనకేముందో తెలుసా? స్వస్థత ఉంది. దేవుని నామంలో మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంది. దేవుని నామంలో మనకేముందో తెలుసా? బంధకం నుంచి విడిపింపు ఉంది. దేవుని నామమును బట్టి మనకేముందో తెలుసా? ఆలయంలో ప్రవేశం ఉంది. ఒకప్పుడు ఏమున్నాడు తెలుసా? ఆ వ్యక్తి ఆలయంలోనికి ప్రవేశించలేనటువంటి వ్యక్తి. ఒకప్పుడు ఏ వ్యక్తి తెలుసా? ఆ వ్యక్తి ఏదైనా దొరుకునా అని శరీర సంబంధమైన కార్యము కలిగి బయటనే నిలుచున్న వ్యక్తి. ఒకప్పుడు ఆ వ్యక్తి ఎలా వ్యక్తి తెలుసా? ఆత్మీయంగా నడవలేనటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుని నామం కలగానే ఏమయ్యాడు? ఆ వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు. దేవుని నామం కలగానే మరి స్వస్థపరచబడ్డాడు. దేవుని నామం కలగానే ఆ వ్యక్తి ఏమయ్యాడు? దేవుని ఆలయంలోనికి ప్రవేశించాడు. దేవుని నామం కలగానే అతనికి ఆత్మీయమైనటువంటి నడక కలిగి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? గుర్రములను బట్టి, రథములను బట్టి గాక, మన బలమును బట్టి, శరీర దౌష్ట్యమును బట్టి కాదు, మన కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యమును, ఆస్తిని, అనుభవమును బట్టి కాదు, మనము దేనిని బట్టి అతిశయించాలో తెలుసా? దేవుని నామమును బట్టి మనము అతిశయించాలా. చూడండి, బైబిల్లో నేను ఇంకో సంగతిని జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. అక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 32వ అధ్యాయమేనా? క్షమించండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదును. దేవుని నామమును బట్టి మనం ఎందుకు అతిశయపడాలో తెలుసా? ఎందుకు సంతోషించాలో తెలుసా? ఎందుకు అంతగా అతిశయపడాలంటే దేవుని నామమును బట్టి మనకేం కలిగింది? ఆరోగ్యము కలిగింది, స్వస్థత కలిగింది, తర్వాత దేవుని ఆలయంలోనికి ప్రవేశం కలిగింది, బంధకం నుంచి విడిపించబడ్డాము, ఆత్మానుసారమైన నడిపింపబడ్డాము. అంత మాత్రమే కాదు కానీ దేవుని నామమును కేవలము మనం ఉచ్చరించట వలన ఏమవుతామో తెలుసా? ఆశీర్వదింపబడతాం. అందుకు దేవుని నామమును బట్టి మనం ఏం చేయాలా? అతిశయపడాలా. నేను రక్షింపబడక మునుపు మరి మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆవిడ ఉండింది. ఆవిడ ఏం చేస్తుందంటే లేస్తే కూర్చుంటే ఒక మాట అనేది అనమాట. ఆ మాట ఇప్పుడు నేను పలకూడదు అనుకుంటున్నాను, చెప్తాను. సాయిబాబా సాయిబాబా అనేది ఏమనేది? అట్లా అనేది అనమాట. అంటే ఏంది? ఆ నామం ఉచ్చరించాలా అని. మరి ఎందుకమ్మా అని చెప్పని పోయి ఆమె పేరు సైదమ్మ. ఎందుకంటే అట్లా పలుకుతున్నారు అని అంటే, మాకు ప్రవచనాల్లో చెప్పారు, ఆ మాట పలకడం ద్వారా 24 గంటలు మా నోట్లో ఆ మాట ఉచ్చరించడం ద్వారా మాకు ఏదో మేలు కలిగిద్ది. ఏదో మేలు కానీ అంత మేలు కలిగిద్ది. మేము పరలోకం చేరుతామంటే మోక్షాన్ని చేరుతామని మాకు ప్రవచనాల్లో చెప్పారు. కాబట్టి మేమేం చేస్తాము? ఆ మాట ఉచ్చరిస్తామని అన్నాడు.
అంటే సరే, లోకములో ఉండి సైతానుడే వారి నోట్లో ఏం చేస్తున్నాడు, మరి ఆ కార్యాన్ని నోట్లో ఉంచుతున్నాడు అనమాట. వారి యొక్క నోరులో ఏం చేస్తున్నాడు, అది ఉచ్చారణ చేసి పలికించేటువంటి మాట కలిగిస్తున్నాడు. కానీ దేవుని మాటను మనం ఎంత మాత్రం మన జీవితంలో కలిగి ఉండలేం. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నేను గమనించాను విశ్వాసుల్లో. సరే మీరని కాదులే, విశ్వాసులు చాలా మందికి మనం ఆలోచిస్తే 24 గంటలు మన నోటి నుంచి వచ్చే పదం ఏంటో తెలుసా? ఏంటిదండి? ఏందక్క? యేసయ్య వచ్చిద్దా? కాదు. ఈ మాట నాతో సమ్మతిస్తారో లేదో. ఏమంటారు తెలుసా? ఏందక్క ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, ఏందన్నా ఇంత బాధగా ఉన్నావు అంటే, సైతాన్ పని అన్నా. ఏం పని? సైతాన్ పని. సైతాను మా ఇంట్లో ఇంత కార్యం చేసిందన్న, సైతాన్ పని చేసిందన్న అంటాం. అంటే 24 గంటలు మన నోటి నుంచి వచ్చేది ఏంటిది? కానీ దేవుని మాట ఏమంటున్నాడు తెలుసా? మన దేవుడైన యెహోవా నామమును మనం ఉచ్చరించుట వలన ఆశీర్వదింపబడతాం. క్రైస్తవులము దేవుని పిల్లడమైన మనం ఏం చేయాలి తెలుసా? మన నోట్లో 24 గంటలు ఏముండాలా? దేవుని నామం ఉండాలా, యేసయ్యను పలకాలా. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మరి పని చేస్తూ తుమ్ము సహజంగా వస్తుంది కదా. సహజంగా తుమ్ము వచ్చినప్పుడు మరి వంట రూమ్లో పని చేస్తున్నాను, డ్యూటీ చేసినప్పుడు ఆంటీ కూడా ఉన్నారు. సడన్గా తుమ్మి అమ్మ యేసయ్య అన్నాను. అమ్మ యేసయ్య అంటే వెంటనే ఆంటీ వచ్చి భయంకరంగా, అంటే కొంచెం కోపంగా చూసింది. ఏందంటే అంటే, మొదట యేసయ్య నామం రావాలా, తర్వాత మీ అమ్మ పేరు రావాలని. అర్థమైందా? మొదట ఏం రావాలా? యేసయ్య నామం రావాలా. మీ అమ్మ నీ కొరకు ప్రాణం పెట్టిందా, లేదా యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడా అంటే తుమ్ము సహజంగా వస్తుంది కదా, అదంతా కాదు. ఏం చేయాలా? దేవుని నామాన్ని ఉచ్చరించాలా. ఇదేనా నువ్వు సేవలో నేర్చుకుందానని. ఆ రోజు నుంచి భయపడి తుమ్ము వస్తే మొదటిగా యేసయ్య జ్ఞాపకం వస్తాడు. అర్థమైందా? ఎందుకు? సరే, మేము ట్రైనింగ్ కూడా అదే నేర్చుకున్నాం. మన నోట్లో ఏం రావాలా? దేవుని నామము ఉచ్చరణ రావాలా. 24 గంటలు ప్రభుని ఉచ్చరించుట ద్వారా మనం ఏం కలుగుతాము? ఆశీర్వదింపబడతాం. అంతే. ఒకవేళ ఏదైనా శోధన వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, అయితే సైతాను కాదు మనం తలంచేది. యేసయ్యా నీకు వందనాలు, నాకు ఈ శ్రమను అనుమతించావు, నిన్ను స్తుతిస్తున్నాను, అయితే నన్ను ఇంకా పరిపూర్ణంగా నీ సన్నిధిలోనికి నన్ను తీసుకొని వస్తున్నావు, కాబట్టి నీ నామాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను, నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభుని మనం స్తుతిస్తే ఆత్మీయంగా ఏమవుతాము? ఆశీర్వదింపబడతాము. నా తలంపు ఏంటిదనంటే, గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించడం మాత్రం కాదు, కానీ దేవుని నామమును బట్టి మనం ఏం చేయాలా? అతిశయపడాలా. కాబట్టి ప్రభు సన్నిధిలో వివాదము రేపుకొనక, అసూయ పడక, వృధాగా అతిశయపడక, ఈ శరీర కార్యాలకు మనము సిలువ వేయబడిన వారమై, క్రీస్తు సంబంధులమై, ఆత్మానుసారంగా క్రమముగా నడుచుకొనొచ్చు ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో పాల్పొందాలా. అర్థమైందా? అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, నేటి దినాన్ని తీర్మానం చేసుకుందాం. నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఒకవేళ సిలువ వేయబడలేదా, ఈ క్షణాన తీర్మానం చేసుకో. ఈ క్షణాన తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ఒకవేళ వివాదం ఉందా, అసూయ ఉందా, వృధాగా అతిశయపడడం ఉందా, ఏదైతే శరీర కార్యం మనలో ఉందో దాన్ని తీసివేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో యోగ్యమైన రీతిగా పాల్పొందాలి. అప్పుడు ప్రభు మనల్ని అంగీకరిస్తాడు. ప్రభు సన్నిధిలో మనం యథార్థవంతులం అవుతాం. అట్లు ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం కలిగి ఉంటాం. వృధాగా అతిశయపడద్దు. దేవుని నామాన్ని బట్టి మనం ఏం చేయాలా? అతిశయపడాలా. దేవుని నామాన్ని మనం ఏం చేయాలా? ఉచ్చరించాలా. 24 గంటలు లేచినా, కూర్చున్నా, పడుకున్నా ప్రభు నామాన్ని మనం ఏం చేయాలా? స్మరిస్తూనే ఉండాలా. ప్రభు నామాన్ని స్మరిస్తుండాలా. అప్పుడు మనం స్మరించటం వలన మనం ఏమవుతాము? ఆశీర్వదింపబడతాము. ప్రభు మన ఆ రీతిగా సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒక్క నిమిషం మౌనంగా మోకరించి మనల్ని మనం తీర్మానం చేసుకున్నాం. చెప్పబడిన మాటను బట్టి ఒకవేళ ఏ విషయంలోనైనా ప్రభు ఎదుట మనము ఇట్టి శరీర కార్యమును కలిగి ఉండి దేవునితో పాటు సిలువ వేయబడలేదా, అయితే క్రీస్తుతో పాటు సిలువ వేయబడడానికి తీర్మానం చేసుకో. పౌలే కాదు ఆ మాట పలకటం, నా జీవితంలో నేను కూడా పలుకుదును అని తీర్మానం చేసుకుంది. మౌనంగా ఉండండి. ఎంతో గంభీరమైన సమయం. ఎవరు ఇటు అటు చూడకూడదు.